ఎన్నో వాక్యాలు, బైబిల్ ఉన్న వాక్యాలు, అందులో రాయబడి లేనిది వాక్యాలు కూడా మనకు బోధించి నడిపిస్తున్నారు. The Lord has been graciously teaching us everything from the Bible and also those which are not recorded there. లార్డ్ ఇంతగా నేర్పించిన తర్వాత కూడా Even after the Lord teaching us all these good things, ఇంకా మనము ఇతరులకు స్టంబ్లింగ్ బ్లాక్ గా ఉన్నాము. we are still a stumbling block to others. పరలోకానికి వెళ్ళడానికి మనం స్టంబ్లింగ్ బ్లాక్ గా ఉన్నాం. We are a stumbling block to them from and not letting them entering the kingdom of God. మనము వాళ్ళని పరలోకానికి పోకుండా ఉండడానికి మనం అడ్డుగోడగా ఉంటున్నాం. We are a stumbling block to them from entering into the kingdom of God. ఇతరులకు To others, ఇతరులకు కాకుండా మనం కూడా పరలోకానికి వెళ్ళకుండా ఉంటూ వాళ్ళకి దారి చూపించకుండా అడ్డుగోడగా నిలబడుతున్నాం. we ourselves are not entering God's kingdom and we are stopping others also. ఒకసారి మాథ్యూ 23:13 వర్స్ చూసాం. Matthew chapter 23 verse 13. What sorrow awaits you, teachers of religious law, and you Pharisees, hypocrites! For you shut the door of the kingdom of heaven in people's faces. You won't go in yourselves, and you don't let others enter either. మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు. మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. మీరు ప్రవేశించరు, ఇతరులని కూడా పోవడానికి అడ్డుగోడగా నిలబడుతున్నారు. These kind of people who have these characteristics don't enter the kingdom of God and stop others also, are a stumbling block to others. ఆ రిలీజియస్ టీచర్స్ అంటే ఆ మత బోధకులు ఇతరులని కూడా ఆపేశారు. These religious teachers were a stumbling block to others. ఎందుకు ఆపేశారు? Why did they do that? ఎలా ఆపేశారు? How did they do that? సత్యం చెప్పకుండా. They were not speaking the truth. సత్యం చెప్తే ఈ లోకంలో ఎట్లా ఉంది, సత్యం చెప్తే వాళ్ళకి కానుక రాదు. In this world, the people's policy is that when they speak the truth, nobody will receive offerings. That is why they don't speak the truth. స్పెషల్ ఆఫరింగ్స్ రాదు. They will stop getting special offerings. ఇది ఏదో వేరే వాళ్ళ గురించి ఖండం చేస్తున్నాము, వేరే వాళ్ళని ఏదో తీసి చూపిస్తున్నాము, ఎందుకు చెప్తున్నారు కాదు. Don't presume that we are pointing fingers at others outside. అనుకోవద్దు, ఇతరులని ఎందుకు మీరు ఖండిస్తున్నారు, ఇతరుల గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని అనుకోవద్దు. Don't think that we are condemning people outside or speaking bad against them. వాళ్ళు అలా చేసి ఇతరులని పరలోకానికి పోవడానికి ఆపేస్తున్నారు. But understand the important point that they are doing those things which are wrong in God's sight, and they are not entering God's kingdom and being a stumbling block to others. ఇంకొకసారి చూస్తాం. We'll read it once again. మత్తయి సువార్త 23వ అధ్యాయము 13-14 వచనములు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. వేషధారులు అంటే ఆ బోధకులందరినీ, ఆ పాస్టర్ ఉండని ఎవరైనా ఉండని వాళ్ళని వేషధారులు అనేస్తున్నారు లార్డ్. The Lord is calling all these false preachers and teachers, and He is calling them hypocrites. ఇదే జరుగుతుంది బయట. This is what is happening outside. సేమ్. ఒకవేళ వాళ్ళ గురించి చెప్తే కానుక రాదు. When people speak the truth, they fear that they will stop get offerings. ఒకవేళ మీరు ఇలాంటి డ్రెస్ వేసుకోకూడదు అని చెప్తే కానుక రాదు. When they say you must not dress improperly, they will stop getting offerings. మీరు ఇట్లా వడ్డీకి ఇవ్వకూడదు అని చెప్తే వాళ్ళకి కానుక రాదు. If they say that you must not lend on interest, they will stop getting offerings. దాని కొరకే దేవుడు వాళ్ళని ఏమన్నారు? వేషధారులారా అంటున్నారు. The Lord is calling them hypocrites. ఒకవేళ మనం కూడా సత్యం చెప్పకపోతే, దేవుని గురించి సత్యం చెప్పకపోతే మనల్ని కూడా వేషధారులారా అంటున్నారు లార్డ్. If we also stop speaking the truth, God will call us hypocrites.
ఒకసారి జాన్ 3rd chapter 16 and 17. యోహాను సువార్త 3వ అధ్యాయము 16-17 వచనములు. జాన్ 3rd chapter 16 and 17 verses. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనకు అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఈ వాక్యం పెట్టుకొని ఏమంటారంటే నువ్వు ఏ పాపం చేసినా దేవుడు నిన్ను క్షమించేశారు అని చెప్పుకుంటూ వస్తారు. Outside preachers use this word very much. That is John chapter 3 verse 16, saying God loved you all, so whatever sins that you have committed, it is all forgiven. బయట ఇలే జరుగుతుంది. Outside this is what is happening. ఏమైనా వాళ్ళకి వెళ్ళి మనం సత్యం చెప్తే ఇది తప్పు అని చెప్తే మీకేం తెలుసు బ్రదర్, దేవుడు ఆల్రెడీ సబ్మిట్ చేశారు. If you say or if you speak the truth and tell them this is something what you are doing is wrong in God's sight, they will say, what do you know? God has already forgiven my sins. లార్డ్ ఎన్నోసార్లు చెప్పారు ఇది. God has told about this many times. 3:16 తీసి ఎన్నోసార్లు చెప్పారు. అందరూ అనుకోవచ్చు ఎందుకు ఈ వాక్యం తీసి చెప్తున్నారు అని. బయట మొత్తం ఇదే జరుగుతుంది. The Lord has been warning us to be careful about false teaching outside regarding this John 3:16. ఇది చెప్తూ దేవుడు మిమ్మల్ని క్షమించేశారు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, కోపం రాదు దేవుడికి, దేవుడు మిమ్మల్ని ఖండిస్తలేడు, దేవుడు మిమ్మల్ని ఏమన్నారు, మీరు దేవుని నమ్ముకుంటే చాలు, దేవుడు మాట తీస్తే చాలు, మీ పాపం అన్నీ వెళ్ళిపోతుంది, మీరు బాగుపడతారు, మీకు బ్లెస్సింగ్స్ వస్తుంది, ఇదే మాటలు చెప్పుకుంటూ వస్తారు. Outside preachers quote these two verses and say, God has forgiven all your sins. He is not going to judge you. He is not going to condemn you. So you just believe him and you will see all miracles in your life. ఒకసారి Ephesians chapter 1 7th verse. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. ఎఫిషియన్స్ చాప్టర్ 1 7th verse. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవుని యొక్క రక్తం వల్లనే మనకు క్షమాపణ వచ్చింది, విడుదల వచ్చింది. ఇది నిజమే. This is true that through the blood of Lord Jesus Christ we have received forgiveness and salvation. పాపం చేస్తా పోతుంటే ఈ వాక్యము వాడుతూ ఉంటామా? But if you are continuing to sin again and again, will this word work upon your life? పనిచేయదు. It will not. ఇది చెప్తే కోపం వస్తుంది. If you say this truth, people get angry. ఇదన్నీ ఎందుకు చెప్తున్నాం? మనకి ఇదన్నీ తెలుసు. We know all this. Somebody might say. ఇక్కడ క్వశ్చన్ మనకు ఈ వాక్యం వచ్చినప్పుడు క్వశ్చన్ వేసుకోవాలి. When this verse has come before us, we must put up a question for ourselves. నేను నిజము దాపెడుతున్నానా? Am I hiding any truth? నిజం నేను దాపెడుతున్నానా? Am I hiding the truth? ఆ నిజం దాపెట్టి ఇతరులను పరలోకాన్ని వెళ్ళడానికి అడ్డుగోడగా నిలబడుతున్నానా? And by hiding the truth, am I becoming a stumbling block for others to enter God's kingdom? ఎట్లా ఆపుతున్నాం మనము? How am I doing that? సరే, జాన్ 9th chapter 6 and 7 చూస్తాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 6-7 వచనములు. జాన్ 9th chapter 6 and 7. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు సిలోయాము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పెను. సిలోయామను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. ఇక్కడ యేసు ప్రభు ఏం చేశారు? ఉమ్మేసి ఆ మట్టి తీసి పెట్టి ఆయనకు గుడ్డిగా ఉన్న ఆ వ్యక్తికి కన్నులు ఇచ్చారు. Here we see how Lord Jesus Christ performed a miracle and made the blind man see. అది మంచి విషయమా చెడ్డ విషయమా?
Is ఇది it? మంచి విషయం. ఇది లార్డ్ ఎన్నోసార్లు మనకు దీని మీద మొత్తం క్లియర్ గా చెప్పుకుంటూ వచ్చారు. This is a good deed that the Lord has done. ఒకసారి 27th వర్స్ చూస్తాం, సేమ్ చాప్టర్ 9th వర్స్ 27th వర్స్. 27వ వచనము. వాడు ఇందాక మీతో చెప్పి తిని గాని మీరు వినకపోతిరి, మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. అక్కడ ఈ ఇది మిరాకిల్ జరిగిన తర్వాత అక్కడ ఉన్న సదకేలు పరిసయ్యులు లా నేర్పించే వాళ్ళు ఏమంటున్నా అంటే వాళ్ళకి కోపం వచ్చింది. ఈ ఈ యేసు అనే వ్యక్తి అద్భుతాలు చేసుకుంటూ పోతున్నారు, మన మాట విన్నారు, మనకు కానుకలు రావు, మనకు మాంసం రాదు, బలి కొరకు తెచ్చుతున్న ఆ మాంసం రాదు అని కోపం వచ్చి యేసుక్రీస్తు ప్రభుని ఆపడానికి అక్కడ చేస్తున్నారు. ఒకసారి 25th వర్స్ చూడండి. After learning that Lord Jesus Christ has performed a miracle and made the blind man see, the Sadducees and the Pharisees over there got angry because they were afraid that people will follow Lord Jesus and they will stop giving these people offerings and also stop giving meat for sacrifices. 24th వర్స్ చూడండి. 24వ వచనము. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనుషుని రెండవ మారు పిలిపించి దేవుణ్ణి మహిమపరచుము, ఈ మనుష్యుడు పాపి అని మేము ఎరుగుదమని వానితో చెప్పగా 25 వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడినై ఉండి ఇప్పుడు చూచుచున్నాను అనెను. ఇక్కడ రెండో మారు పిలిచి ఆయన పాపి మాకు తెలుసు, కానీ నువ్వు నిజం చెప్పు, దేవుని మహిమపరచు అని చెప్పి ఆయనని ఒక రకంగా కింద చేసి ఆయనని బెదిరించి ఆయనని నిజం చెప్పకుండా ఆపేస్తున్నారు. We read from verse 24 and 25. Here the Pharisees and the Sadducees were putting pressure. They're insulting this person, putting him down and asking him, give glory to God. We know that that person is a liar. So you speak the truth. This is what they're telling him. అక్కడ ఆయన ఏమంటున్నారు, లేదు ఆయన పాపియో కాదో నాకు తెలియదు, కానీ నా కన్నులు మాత్రం తెరిచాడు. The blind man replied, the person who was healed said, I don't know whether he's a sinner, but I know this, I was blind and now I can see. అందుకే 27 వచనంలో ఏమంటున్నాడు, Verse వాడు 27. వాడు ఇందాక మీతో చెప్పి తిని గాని మీరు వినకపోతిరి, మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. ఒక వ్యక్తి పాపంలో ఉన్నప్పుడు ఆయనని పూర్తిగా బయటికి తీసుకొని వచ్చేది పాపమా? When a person is completely immersed in sin, is it wrong to bring that person out of it? ఒక వ్యక్తి మొత్తం మారిపోయి ముందైతే గొడవలు చేసేవారు, అరే ఇప్పుడైతే గొడవ చేస్తలేరు కదా, ఇప్పుడైతే మంచిగా ఉన్నారు కదా, ఇప్పుడైతే ఏ చెప్పినా రిసీవ్ చేసుకుంటున్నారు, ఇప్పుడైతే ఈమె అయితే ఏం మాట్లాడతలేదు, ముందైతే గొడవ చేసేది ఏమని అంటే ఇప్పుడేమో సైలెంట్గా ఉందని ఈ ఆలోచన వస్తలేదు. People don't think positively or spiritually that when the person who was corrupted earlier now is able to stand blameless in the sight of God through God's word. వాళ్ళకి ఈగో అడ్డొస్తుంది. They don't accept the truth because their own ego comes before them. అలాంటి వ్యక్తి గురించి బాధపడకూడదు. We should not be bothered about those people. అలాంటి వ్యక్తిని రక్షణ తీసుకురావాలని బాధపడకూడదు. We should not be bothered to bring that kind of person also into salvation. దేవుడు చూసుకుంటాడు వాళ్ళని. God will take care of them. అదే దేవుడు వాళ్ళని చూసి ఏమంటున్నారు, హిపోక్రసీ. The Lord clearly calls such kind of people hypocrites. వేషధారులారా అంటున్నారు. He says, you are hypocrites. ఒకళ్ళు మంచిగా మారి తప్పు చేయకుండా జీవిస్తున్నారంటే వాళ్ళని చూసి మనలో మార్పు తెచ్చుకోవాలని ఆలోచన ఉండదు. Those people don't think good. When they look at the people who are transforming their lives and standing blameless before God, they don't look to imitate them or follow their example. అలాగా మనము ఉండకూడదు.
We should not be like them. ఎవరైనా మనతో ఉన్న వాళ్ళు మారారంటే వాళ్ళు మారుతున్నారు. చెడ్డ పనులు చేస్తుండే బరువు కొట్టనే వచ్చి కూడా వాళ్ళు మారలేదు. తర్వాత వాళ్ళు మారుతున్నారు, వాక్యం విని మారుతున్నారంటే వాళ్ళని చూసి ఎంకరేజ్ చేయాలి. When a person who is transforming himself or herself according to the word of God, we must encourage them. వాళ్ళని చూసి దూరం పారిపోకూడదు. We must not run away from them. అరే ఈ వ్యక్తి ఈ ఈ అమ్మాయి ఇట్లా చేసిందని గుర్తుకు రాకూడదు. We must not look at their past saying this person has done wrong things in the past. వాళ్ళకి దేవుడు ప్రేమని చూపియాలి. We should show God's love to them. అదే ప్లేస్ లో మనం కూడా ఉన్నాం ఒక రోజు. Because we should remember that that was the very place we were standing once. మనల్ని ఎట్లా మన లీడర్స్ మన శ్రీనివాస్ అన్న దీపక ఎలా మనల్ని రిసీవ్ చేసుకున్నారు, మనల్ని ఎలా నడిపించారు వాళ్ళకి తెలుసు. మనం తప్పు చేస్తున్నామని వాళ్ళకి తెలుసు. అయినను వీళ్ళు మారుతారని నమ్మకంతో మనల్ని నడిపించుకుంటూ వచ్చారు. We must remember how our spiritual parents, the John brother and Deepa sister, trusted us, believed that we will transform, we will be faithful to God, and they were patiently leading us. ఒకసారి జాన్ 9th chapter 35 to 37 చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 35 నుంచి 37 వచనములు. జాన్ 9th chapter 35 to 37 verses. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారునినందు విశ్వాసము ఉంచుచున్నావా అని అడిగెను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు, నీవాయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. ఎప్పుడైతే మనలో అపరాధం లేకుండా ఉంటామో దేవుడు మన దగ్గరికి వస్తారు. When there are no transgressions in us, then God will come and be with us. నీలో అపరాధం లేదంటే దేవుడే నీ దగ్గరికి వస్తారు. When there is no trespass in you, God will come and live within you. ఒకవేళ అపరాధం నీలో ఉంటే When there is trespass in you, వేరే వాళ్ళు వస్తారు నీ దగ్గరికి, someone else will come to you. నిన్ను నాశనం చేయడానికే, They'll come to destroy you, నిన్ను తప్పుదారిలో నడిపించడానికి వస్తారు. to make you walk in the wrong way. They'll come to you. అపరాధము నాలో లేదంటేనే దేవుడు నన్ను పలికరిస్తారు. When there is no trespass in me, God will talk to me. అపరాధం మీరే కదా తీయాలి అని అనుకుంటారు. You'll say that God himself has to you will say you only have to remove trespass from me. దేవుడికే చెప్తారు, దేవుడా నువ్వే తీయాలి నా అపరాధం, నువ్వే నా పాపం తీయాలి, నువ్వే నన్ను బయటికి తీయాలి అంటారు. They'll tell God, God, you only have to remove all my trespasses and iniquities from within me. లార్డ్ ఇక్కడ వచ్చి ఆ పాపం నుంచి ఎట్లా బయటికి రావాలి, ఎలా జీవించాలని ప్రతి ఒక్కటి లార్డ్ నేర్పించుకుంటూ వస్తున్నారు. The Lord has been teaching us everything, how we should come out of every trespass and iniquity. అది పట్టుకొని దేవుడు వాక్యం విని దాని ప్రకారం జీవిస్తేనే పాపం నుంచి బయటికి వస్తారు. ఏ అపరాధం లేకుండా ఉంటారో దేవుడే మీ దగ్గరికి వస్తారు, వెతుక్కుంటూ వస్తారు. And when we hold on to that teaching and through the word of God, we come out of all our weaknesses and overcome all those trespasses, then God will come searching for us and be with us. అపరాధం నీలో లేదంటే మీరు దేవుని చూడగలుగుతారు. When there is no trespass in you, you can see God. ఒకసారి మాథ్యూ 5th chapter 8th verse. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. మాథ్యూ 5th chapter 8th verse. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఇంకొకసారి చూడండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుడిని చూచెదరు. Blessed are the pure in heart, for they shall see God. హృదయం ఎప్పుడు శుద్ధిగా ఉంటది? When will your heart be pure? వాక్యం విని నీలో అపరాధం లేదంటేనే హృదయం శుద్ధిగా ఉంటది. Only when you hear the word of God and implement it, follow it, and you come out of your trespass, then your hearts will be pure. వాక్యం విని దాని ప్రకారం నడుస్తేనే నీలో పాపం ఉండదు. Only when you listen to the word of God and obey it, then there will be no sin in you. అప్పుడే మీరు మీ యొక్క హృదయం శుద్ధిగా ఉంటది, దేవుని మీరు చూడగలుగుతారు. And then your hearts will be pure and you can see God.
అయితే ఇక్కడ నేను అడ్డుగోడగా ఉంటున్నానా ఇతరులని పరలోకానికి వెళ్ళడానికి? So now we have to check ourselves if we are a stumbling block to others from entering God's kingdom. నేను అడ్డుగోడగా ఉన్నానా Am I a stumbling block? ఇతరులు బరుగడనై రావడానికి? Am I a stumbling block to others from entering into Barukadanai? ఇతరులు మనతో ఉన్న వాళ్ళు, మన ఆఫీస్లో ఉన్న వాళ్ళు, మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు బరుకడనై రాకుండా ఉండడానికి మీరు అడ్డుగోడగా ఉంటున్నారా? Are we a stumbling block to people, be it in office place or outside or family, from entering or coming to Father's house or Barukadanai? ఒకసారి 1 Corinthians 5th chapter 12th verse. మొదటి కొరింథీయులు 5వ అధ్యాయము 12వ వచనము. 1 Corinthians 5th chapter 12th verse. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును, కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. ఇంకొకసారి చూడండి. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడు తీర్పు తీర్చును, గాని మీరు లోపలి వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. 13th verse కూడా ఉంది. వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును, కానీ మీరు లోపలి వానికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఒక చర్చ్ లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా? Whom is it written over here? Or about whom is it written here? Is it insiders in the church or out? అంటే బయట ఉన్న వాళ్ళని తీర్పు ఎందుకు మనం తీర్చాలి? వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళు నన్ను చూసి ఇట్లా ఎగతాళి చేస్తున్నారు అని వాళ్ళని మనం ఎందుకు తీర్పు తీర్చాలి? Why should you be passing judgment upon outsiders, saying these people have done wrong or spoken something wrong against me? లోపల ఉన్న దుర్మార్గుడు ఎవరు? దుర్మార్గుడు The scripture here says, you must remove the evil person among you. Who is that evil person? ఎవరు అది? Who is it? అది మీలోనే ఉంటున్నారు. That evil person is within you, అది మనలోనే ఉంటున్నాడు. within us. ఎవరు? Who is that? ఈగో, That is ego, కోపము. anger. అది వచ్చినప్పుడు మనం చేస్తాం కదా, ఒక నాట్యం ఆడుతారు, డాన్స్ ఆడతారు, దాన్ని చూసి ఇతరులు దేవుడి సన్నిధి రాకుండా వాళ్ళు శాపం వైపు వెళ్ళి పరలోకానికి రాకుండా అడ్డుగోడగా మనం నిలబడుతున్నాము. When we are in anger and irritation, our body language and expressions change so much that it looks like a dance, and we become the people who become a stumbling block to others from entering into God's kingdom. ఒకసారి 1 Corinthians 6th chapter 19th verse చూడండి. మొదటి కొరింథీయులు 6వ అధ్యాయము 19వ వచనము. 1 Corinthians 6th chapter 19th verse. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. మన దేహమే దేవుని యొక్క ఆలయము. Our bodies are the temple of the Holy Spirit. దేవుని యొక్క ఆలయం ఉందా, లేకపోతే లోపల దుర్మార్గుడు ఉన్నాడా? Is our body a temple to the Holy Spirit, or is it a place for the evil person in us? ఈ వాక్యం చెప్పుకుంటాం, నా దేహమే, నేనే దేవుని యొక్క ఆలయం, నా హృదయం దేవుని యొక్క ఆలయం చెప్పేస్తాం. People confidently say, I am the temple of the Holy Spirit. కానీ లార్డ్ అంటున్నాడు, మీలో దుర్మార్గుడు ఉన్నాడు. But God says there is an evil person in you. ఫస్ట్ ఆ దుర్మార్గుడిని బయటికి తీయండి. First, get rid of that evil person from within you. ఆ దుర్మార్గుని వల్ల మీరు చేసే పనులు దేవుడి వైపు, దేవుడి దగ్గర వచ్చే వాళ్ళని ఆపేస్తున్నాం. Because of that evil person in you, you are stopping people from coming closer to God. ఆలోచించండి, ఎన్నిసార్లు మనము ఇలాంటి పని చేసాము, ఎన్నిసార్లు వాళ్ళని రాకుండా మన ఒక ప్రవర్తన వల్ల ఆపేశాము. Recollect how many times you have done that through your negative behavior. You have stopped people from coming closer to God. నీకేమైనా నచ్చింది, You liked something,
అది వాళ్ళు ఇయ్యలేదు, లేకపోతే మీకు దొరకలేదు. ఆ సమయంలో మీరు ఏమంటున్నారు? Somebody did not give it to you, or you did not receive it. What happened? What went through in your heart at that time? ఛీ! ఈయన వల్లనే అయింది, ఆయన వల్లనే అయింది. పళ్ళను కొరికి నేను ఇంత చేశాను, వాళ్ళు చూసావా నాకు ఇట్లా చేశారు. ఇలా మాట్లాడుతున్నప్పుడు మనము మన లోపల ఉన్న దుర్మార్గుణ్ణి బయటికి చూపిస్తున్నాం. Were you grinding your teeth and cursing or speaking negatively about the person in front of you? Then it means that you are presenting the evil person who is in you. ఇలా చేస్తూ ఇతరులని దేవుని వైపు బరుగడడానికి వచ్చి వాళ్ళ వాక్యం వినడానికి మనము అడ్డుగోడగా నిలబడుతున్నాం. If you are like that, then you are the stumbling block to others from coming to Barukadanai. ఎన్నిసార్లు మనం చేసి ఉంటాము? How many times we would have done that? ఒకసారి ఎఫిషియన్స్ 4th chapter 28th verse. ఎఫిషియన్స్ 4th chapter 28th verse. ఎఫిషియల్కు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనము. దొంగిలివాడు ఇక మీదట దొంగిలిక, అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. దొంగతనము అన్నప్పుడు దొంగతనం ఎవరు చేస్తలేం కదా అని మనము రూఢిగా కాన్ఫిడెన్స్గా తో చెప్పేస్తాం, ఎట్లాంటి నేను ఏం చేస్తలేనని. You might be telling that I am not stealing, brother. ఇతరుల యొక్క సంతోషము దొంగతనం చేసి ఇక్కడ వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే దేవుడు మీ యొక్క ఆరాధన అంగీకరిస్తున్నారా? When you are stealing the other person's happiness and coming here and worshiping God, do you think God will accept your worship? బాగానే ఆరాధిస్తున్నారు, You could be worshiping well or singing well. భయపడను అంటే నేను భయపడను గట్టిగా మాట్లాడుతున్నారు, గట్టిగా పాడుతున్నారు, కన్నీరు వస్తుంది, అన్నీ వస్తుంది. కానీ ఒక వ్యక్తిది సంతోషం దొంగిలించి వచ్చి పాడుతున్నారంటే దేవుడు మీ యొక్క ఆరాధన అంగీకరిస్తున్నారా? But ask yourself this question, that you are worshiping God well, singing well. You say, I don't fear anything, God is with me. You shed tears at that point of time while singing. But do you realize that you have stole someone else's happiness and coming here and worshiping God? Will God accept it? మీ యొక్క భర్తది సంతోషము లాగేస్తున్నారు, As a wife, you are stealing your husband's happiness. మీ యొక్క భార్యది సంతోషం లాగేస్తున్నారు. As a husband, you are stealing your wife's happiness. దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తున్నారా? Will God accept you? లార్డ్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, దీని నుంచి బయటికి తీయని చెప్తే మీ యొక్క ప్రార్థన దేవుడు వింటున్నారా? When you say, God, deliver me from my problems, will God do that? దేవుడు ఎంత బాధపడుతున్నారు? How much God is grieved, do you know? మీ యొక్క పేరెంట్స్ ని బాధ పెట్టేసి వాళ్ళు ఎంత కష్టపడి మిమ్మల్ని పెంచుతున్నప్పుడు వాళ్ళని బాధ పెట్టేసి వచ్చి మీరు ఆరాధిస్తున్నారు. అయితే మీ దేవుడు అంగీకరిస్తున్నారా మీ యొక్క ప్రార్థన, మీ యొక్క వర్షిప్? As children, when you have hurt your own parents who have worked so hard to bring you up and providing you everything, and come here and when you're worshiping God, will God accept it? ఇలాని చేసి మీ యొక్క లీడర్ని బాధ పెట్టేసి వాళ్ళని ఏడిపించేసి వాళ్ళ సంతోషము, మీరు బాగుపడితేనే సంతోషం, మీరు వాళ్ళని దుఃఖ పెడుతున్నప్పుడు వాళ్ళ యొక్క సంతోషం మీరు తీసేసి మీరు ఏమనుకుంటున్నారు? దేవుని మీరు ఆరాధిస్తున్నారా అనుకుంటున్నారా? And regarding your leaders also, while they are working so hard to lead you in God's way, and then you're hurting them also and worshiping God, will God accept it? మీ భర్త కానీ మీ భార్య కానీ వాళ్ళని బయటికి తీసుకెళ్ళి, మీరు కాదు ఎవరైనా బయటికి తీసుకెళ్ళి వాళ్ళని మంచిగా కంఫర్ట్లో పెట్టేసి వాళ్ళ హృదయంలో ఉన్న మాట బయటికి తీసి చూడండి ఎట్లా ఉంటుంది. వాళ్ళు చెప్తారు, ముందు బాగా సంతోషంగా ఉంటుండే, మంచిగా నవ్వుతూ ఉంటుండే, మంచిగా తింటుండే, కానీ ఇప్పుడు ముద్ద దిగుతలేదు, ఆ సంతోషం లేదా అని చెప్తే
సంతోషం మీరు తీసేసి దేవుణ్ణి ఎట్లా ఆరాధిస్తున్నారు? You have to understand this is very important. When someone comes forward and takes your wife or your husband or your children aside and feeds them, talks well with them in a godly way, and asks them the truth, what are they facing in their homes, then they will openly or cry out and tell what all torture or what are problems they are facing through you in your own house. They will not tell it before you, but with this godly person they will be able to talk all those things and tell how much they are suffering in your hands. వాళ్ళ జీవితం చూస్తున్నప్పుడు నాకు మంచిగా ఉన్నప్పుడు నాకు బాధ వస్తుంది. దేవుడు ఎంత బాధపడుతుంటాడు? I as a person, I am grieved so much looking at their situation. How much more God will be. మీరు ఇంటికి వెళ్ళి ఇది ఎన్నోసార్లు చేశారు మీరు ఎక్సర్సైజ్. కానీ హృదయపూర్వకంగా మీరు మీ భర్తని కానీ మీ భార్యని మీరు అడగండి. You've done this many times. Today, once again, you do this. You go and ask your husband or your wife, మీ సంతోషము నేను దొంగిలించానా? did I steal your happiness? వాళ్ళు చెప్తారు లేదనే చెప్తారు. They will say, no, you didn't. లేదనే చెప్తారు. ఎందుకంటే మీరు అవును అని చెప్పేస్తే మళ్ళీ సునామీ వస్తుంది, మళ్ళీ తుఫాన్ వస్తుంది, మళ్ళీ భూకంపం వస్తుంది అని అనుకొని సైలెంట్ అయిపోతారు. They will not agree. They will just to make you happy, they will say, no, you did not steal my happiness, because they are actually afraid that what next you are going to do. There could be a big tsunami in your house because of your anger. మీ యొక్క బిహేవియర్ ఎలా ఉంది అని మీరు అడగండి. You ask genuinely, how is your behavior? పిల్లలు కూడా మీ పేరెంట్స్ ని అడగండి. Children, ask your parents. మీరు ఇది నిజము తీసుకోలేదు, మీరు కనుక్కోలేదు అంటే దేవుడు మీ యొక్క ఆరాధన అంగీకరించరు. ఇప్పుడు కాదు, ఎల్లప్పుడు ఎప్పటికీ మీ అంగీకరించడు. మీ యొక్క ప్రార్థన కూడా ఆయన చెవులు కూడా వినిపించదు. If you don't ask, if you don't realize this and understand its importance, God will never accept your praise or your worship. మీరు అడగండి, మీ యొక్క ప్రార్థన దేవుడు వినాలి, మీ యొక్క జీవితం బాగుపడాలి, మీ జీవితం బాగుండాలి, మీ ఫ్యూచర్ బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, ఏ కష్టం లేకుండా మీరు సంపాదించింది ఎవరు దొంగిలించే పోకుండా ఉండాలంటే మీరు మీ భర్తని, లేకపోతే మీ భార్యని, మీ పేరెంట్స్ని, మీ పిల్లల్ని మీరు అడగండి. మీరు ఏమి దొంగతనం చేశారు, వాళ్ళ యొక్క సంతోషం మీరు ఎలా లాగేశారు, మీ యొక్క బిహేవియర్ ఎలా ఉందని మీరు అడగండి. As a husband, as a wife, or as a child also, when you go home, ask your family members, that is your husband, wife, or children, that how you have stolen their happiness. If you want God to answer your prayers, if you want God to bless you, you ask all these things. Otherwise, you will never know. అన్ని తప్పు చేసేసి వాళ్ళ సంతోషం లాగేసేసి వాళ్ళని తినకుండా ఆపేసి, తినకుండా అంటే వాళ్ళకు ముద్ద దిగదు, ఇట్లా ఉందని వాళ్ళకు ముద్ద దిగదు, అట్లా చేసేసి వచ్చి ఇక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దేవుడు ఎలాగా మీ ఆరాధన అంగీకరిస్తున్నారు అనుకుంటున్నారు? You do so many evil things at your home. Because of your torture or because of your pressure, your husband, your wife, or your child is not even able to eat happily or with peace. And you don't realize even that. And you come here and you're worshiping God. కళ్ళు మూసుకొని కళ్ళ నుంచి నీళ్లు కారుతూ దేవుడు దేవుడు అని చెప్పి తెగ ఆరాధిస్తారు. కానీ దేవుడు మీ ఆరాధన అంగీకరిస్తున్నారా? You're closing your eyes, you're shedding tears in God's presence and worshiping Him. Do you think that God is accepting all those? కొంతమంది ఉన్నారు ఇక్కడ నిలబడి ఆరాధించే వాళ్ళు. There are few handful people here who worship God in true way. ఏ కపటం లేకుండా దేవుని ఆరాధిస్తున్నారు. There is no transgression, no wrong in them.
and with that they worship God. ఏ కష్టం వచ్చినా కూడా ఆ కష్టం పక్కకు పెట్టేసి దేవుని వచ్చి ఆరాధిస్తున్నారు. When there is a situation, a problem before them also, they put it aside and they worship God in spirit and truth. వాళ్ళని చూసి దేవుడు అన్నారు. God looks at them and appreciates their worship. మరి దేవుడు నేను చాలా సంతోషపడాను మీ యొక్క ఆరాధన, నేను చాలా ఆనందించాను అని చెప్పేసి మళ్ళీ ఎందుకు వచ్చి లార్డ్ అన్నారు? సత్యంతో దేవుని ఆరాధించాలని ఎందుకు వచ్చి చెప్పారు? When God initially told that he is delighted with all the worship, then why did he next come and say you must worship him in spirit and truth? ఆత్మతో ఆరాధించాలని ఎందుకు వచ్చి చెప్పారు? Why did he say that we must worship him in spirit? లార్డ్ వచ్చి చెప్పినప్పుడు ఎంత సంతోషపడి, అవును దేవుడు నా ఆరాధన అంగీకరించారని ఫుల్ హ్యాపీ అయిపోయారు. కానీ లార్డ్ వచ్చి ఎందుకు చెప్పారు? క్వశ్చన్ మీకు రేజ్ అయిందా? First time the Lord said, I am delighted with your worship, you are jumping with joy. And then next time when God was speaking through his sermon, he said that you must worship him in spirit and truth. Why did you not question that? Why is the Lord saying like this? అప్పుడైనా సిగ్గు వచ్చి ఉండాలి. You must have been ashamed at least at that point మళ్ళా of time. వచ్చే వారం వచ్చి మళ్ళా అదే సేమ్ చేసేసి దేవుడు నా ఆరాధన అంగీకరిస్తారని వచ్చి ఇక్కడేమో ఆరాధిస్తున్నారు. కానీ ఇంట్లో మాత్రం చేసే పనులని ఎట్లుంది? Again the next week you are coming here and worshiping, saying God is delighted with my worship, but at home you are doing all evil things. మీ వల్ల మీ యొక్క రిలేషన్స్, మీ యొక్క ఫ్రెండ్స్ కానివ్వండి, మీ పేరెంట్స్ కానివ్వండి, దేవుని దగ్గర రాకుండా ఆగుతున్నారంటే మీ వల్లనే. Because of you, because of your sinful and wrong character, your own people, your relatives are not coming to God. మీరు చేస్తున్న పనుల వల్లనే వాళ్ళు వస్తలేరు. Because of your sinful characteristics, they are not coming to God. ఒకసారి ఎఫెసియన్స్ 4th chapter 29th verse. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనము. ఎఫిషియన్స్ 4th chapter 29th verse. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. మంచి మాటలు పలుకుడి కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకండి. దుర్భాష అంటే ఏంది? Foul language. What does that mean? Foul or abusive language? నేను బరుకడనై వచ్చినప్పటి నుంచి నేను చెడ్డ మాటలు వస్తలేదు బ్రదర్ అని చెప్తారు. People boast saying, oh brother, since I have come to Barakadanai, I am not speaking bad words. మీకు కావాల్సింది మీకు దొరకలేదు అన్నప్పుడు మీరు ఎలా చేస్తున్నారు? When you don't get what you desire, how is your behavior? లోకంలో ఉన్న వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది. మీరు నోటి నుంచి పలకకపోయినా మీ యొక్క బాడీ లాంగ్వేజ్, మీ ముఖంలో ఉన్న ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని అర్థమైపోతుంది. Everybody around you know very well about you. When you don't get what you receive, how are you behaving? మీరు ఇలా చేసి మీ ఇంట్లో ఉన్న వాళ్ళని, మీ భర్తని కానీ మీ భార్యని కానీ మీరు బాధ పెట్టేసి, by doing such evil things you have made people grieve. మీ ఇంట్లో ఉన్న వాళ్ళని, మీ భర్తని కానీ మీ భార్యని కానీ మీరు బాధ పెట్టేసి, that is you have grieved your own husband, wife or children. ఇలాంటి పని చేసేసి మీ యొక్క పేరెంట్స్, మీ యొక్క రిలేటివ్స్, మీ యొక్క బ్రదర్ కానీ సిస్టర్ కానీ వాళ్ళు దేవుడి వైపుకి, దేవుడి దగ్గరికి రాకుండా ఉండడానికి మీరు అడ్డుగోడగా నిలబడుతున్నారు. And you have become a big stumbling block to your family, to your relatives and people around you from coming closer to God. నేను బాగున్నాను, దేవుని కృప వల్ల నేను బరుకడనే వచ్చిన తర్వాత నేను బాగున్నాను, నాకు దేవుడు అన్ని ఇస్తున్నారని చెప్తాం సాక్ష్యం. People very easily say this, that since I've come to Barakadanai, God has blessed me. నిజంగానే లార్డ్ మనల్ని బ్లెస్ చేశారు, మనం మంచిగా ఉన్నాము, ఏది కావాలనో ఆ సమయానికి మనకు దొరికిపోతుంది. Yes, God has done his part very well. He has provided us all good things and we get things from him on time. అక్కడ ఇంకోటి చెప్తారు, కానీ but the word says, but నా పేరెంట్స్, నా తమ్ముడు, నా అన్న, నా చెల్లె, నా అక్క
వాళ్ళు దేవుని నమ్ముతలేరు. But your brother, your sister, or your children, they don't believe God. They haven't believed God yet. ఎందుకు నమ్ముతలేరు? Why are they not believing God yet? 29th వర్స్ ఇంకొకసారి చూడండి. వినువారికి మేలు కలుగునట్లు విను వాళ్ళకి మేలు కలుగునట్టు అవసరమును బట్టి అవసరంని బట్టి క్షేమాభివృద్ధికరమైన ఆ, అనుకూల వచనమే పలుకుడి. అది పలికామా? Let everything you say be good and helpful, so that your words will be an encouragement to those who hear them. Did you speak like this? మనం మాట్లాడామా? Did we speak like this? పరిస్థితి బాగులేనప్పుడు మనం మాట్లాడినామా? When situations are not favorable, did you speak like this? పరిస్థితి బాగుంది, అన్ని ఉంది అంటే ఎవరు మనల్ని చూడరు. When situations are good, nobody will keenly watch us. అప్పుడు ఏం చెప్తారంటే వీళ్ళ దగ్గర బాగుందనే మాట్లాడి వెళ్ళిపోతారు. People will just say, oh, everything is good with this person, they'll just walk away. కొంతమంది ఏమో మండుతారు. There will be few people who will be jealous. కానీ ఎప్పుడు మీ పరిస్థితి బాగులేదో అందరు మిమ్మల్ని చూస్తారు. But when your situations are not good, people will keenly observe you. అయ్యో ఇలా అయిపోయింది, అయ్యో చూసినావా వీళ్ళకి ఎట్లా అయిపోయింది అని చెప్తారు. They'll say, oh, see how bad situation this person is in. ఆ సమయంలోనే మీ నోటి నుంచి ఏం పలుకుతున్నారు? At that point of time, what are the words that you're speaking? మీ ఇంట్లో నీకు కావాల్సింది దొరకలేదు, నువ్వు ఏది అనుకున్నావో అది జరగలేదు, అప్పుడు ఆ సమయంలో నువ్వేం చేస్తున్నావు? In your home, when you decide something, you did not get it, what are the words that you're speaking or using there? ఆ సమయంలో ఇవన్నీ గుర్తుకు రాదు, ఏదో మాట్లాడేస్తారు. ఏది కావాలనో ఎట్లా పొందుకోవాలనో దానికి తగ్గట్టు ఐటింగ్ చేసి, దానికి తగ్గట్టు ఏడిచి, దానికి తగ్గట్టు మాట్లాడి, దానికి తగ్గట్టు సిచ్యువేషన్స్ ముందుకు పెట్టి అన్ని మాట్లాడేసి పొందుకుంటారు. At that point of time, you will not remember God's word. What you will do is, whatever you've desired, you will put all your effort in manipulating things and situations before the other person and want to gain what you have desired. పొందుకుంటారు. And you will finally receive what you desired. కానీ మీరు మాట్లాడేది, మీరు పెట్టే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ వల్ల మీరు మీ ఇంట్లో ఉన్న వాళ్ళని బాధ పెట్టేసి, అది మీకు అర్థమైతే లేదు, మీరు మీ ఇంట్లో ఉన్న వాళ్ళని, మీ భర్తని కానీ మీ భార్యని కానీ మీరు బాధ పెట్టేసి, మీరు మీ పేరెంట్స్ని, మీరు మీ తండ్రులని, మీ యొక్క అక్క చెల్లెల్ని, మీ యొక్క అన్న తమ్ముళ్ళని మీరు దేవుని వైపు రాకుండా అడ్డుగోడగా నిలబడుతున్నారు. You are not realizing, because of your negative words and actions or facial expressions before them for getting what you desired, you have become a stumbling block to all these people from coming closer to God. 1 Peter 3rd chapter 7th verse. మొదటి పేతురు 3వ అధ్యాయము 7వ వచనము. 1 Peter 3rd chapter 7th verse. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. లాస్ట్ వర్స్ చదవండి మళ్ళా. మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు, మీ ప్రార్థనకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురము చేయుడి. కాపురం చేసుకోండి, నడవండి. Husbands, treat your wives as లాస్ట్ you వర్స్. లాస్ట్ Husbands, treat your wives as you should, so Last. that your prayers will not be hindered. మీరు ఇక్కడ ఏమంటున్నారంటే, లార్డ్, మీరు మీ ఇంట్లో ఉన్న వాళ్ళని, మీ భర్త కానీ మీ భార్య కానీ, వీళ్ళిద్దరికి పిల్లలకు కానీ అందరికీ ఈ వాక్యం వర్తిస్తుంది. మీరు మీ ఇంట్లో ఉన్న వాళ్ళని బాధ పెట్టేస్తున్నారు, మీకు అర్థమైతలేదు, మీకు తెలియదు, మీరు బాధ పెట్టేస్తున్నారు. తర్వాత దేవుని దగ్గర వచ్చి, లార్డ్, మా పేరెంట్స్ మిమ్మల్ని నమ్ముతలేరు, ఎంత చెప్పినా దేవుని దగ్గరికి మీ దగ్గరికి వస్తలేరు, వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళ కష్టాల్లో ఉన్నారు, వాళ్ళు చూడండి లార్డ్, వాళ్ళని రక్షించండి లార్డ్ అని అంటున్నారు. దేవుడు ఏమంటున్నారు, మీ ప్రార్థన దేవుడు వినకుండా ఉండడానికి, వినాలంటే మీరు ఏం చేయాలి?
మీరు మీ ఇంట్లో ఉన్న వాళ్ళతోని మంచిగా ప్రవర్తిస్తూ వాళ్ళతో మంచిగా ఉన్నప్పుడు వాళ్ళకి అభ్యంతరం ఉండదు. అప్పుడు మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. God has provided us a solution here how our prayers will be answered. Even the husbands are bride of Christ. So this verse is applicable to the husbands, to the wives, and the children. Children, when you're praying for your parents, for God to help them, deliver them from their problems, you must know that your behavior and conduct should be godly, so that your prayers will not be hindered. మీరు మీ ఇంట్లో ఉన్న వాళ్ళని బాధ పెట్టేసి మీ యొక్క ప్రార్థన దేవుడు వినకుండా ఉన్నారు. ఎందుకంటే మీరు ఇంట్లో ఉన్న వాళ్ళని బాధ పెడుతున్నారు. అందుకే దేవుడు మీ ప్రార్థన వింటలేరు. God is not listening to your prayers because you have not conducted yourself well, and you have become a stumbling block to your own people. అందుకే మీ కొడుకు రక్షించబడతలేరు. That is why your son is not saved yet. అందుకే మీ కూతురు దేవుని దగ్గరికి వస్తలేదు. That is why your daughter has not come to God yet. ఇంకా తప్పులు చేసుకుంటా పోతూనే ఉన్నారు. And still they're continuing in sin. అందుకే మీ యొక్క అక్క చెల్లెలు గాని అన్న తమ్ముళ్ళు గాని తప్పులు చేసుకుంటా ఇంకా నాశనం అయిపోయి వెళ్తున్నారు. That is why your brother, your sister, they're all living in sins and transgressions. ఇక్కడ వచ్చి ఆరాధిస్తున్నాము, దేవుడు చెప్పారు, ఆనందపడారు అని చెప్తున్నాము. And then we come here and say, I'm worshiping God because God is happy with my worship. మనకు అర్థమైతలేదు ఈ వాక్యం ఏమంటుంది. నేను ఇతరులకి అభ్యంతరంగా ఉంటే నా ప్రార్థన దేవుడు ఆలకించడాన్ని చెప్తున్నారు. కానీ ఇది ఎందుకు అర్థమైతలేదు? But we are not able to understand this truth that when we are not right in God's sight, He will not accept our worship and we become a stumbling block to others. ఇలా చేసి మనము ఇంట్లో ఉన్న వాళ్ళని బాధ పెట్టేసి మనకు అర్థమైతలేదు మన సొంతం రక్త సంబంధం ఉన్న వాళ్ళని కూడా దేవుని దగ్గరికి రాకుండా పరలోకానికి రాకుండా అడ్డుగోడగా నిలబడుతున్నాము. We are done all these miserable things, all these transgressions, and we are standing as a stumbling block between people and God's kingdom. We are not letting them enter at all. Ephesians 4th chapter 30th verse. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనము. ఎఫిషియన్స్ 4th చాప్టర్ 30th వర్స్. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. పరిశుద్ధ ఆత్మని దుఃఖించపడకండి అంటే ఆయన లార్డ్ అంటున్నారు నేను సంతోషపడుతున్నా అని. కానీ మరలా ఎందుకు దేవుడు వచ్చి పరిశుద్ధంగా ఉండాలి, ప్యూర్గా ఉండాలి, మీ హృదయంలో ఏం ఉండకుండా ఆరాధించాలని ఎందుకు చెప్తున్నారు? You must understand this. God initially told, I am very happy, and then why did He come and say that you must not grieve the Holy Spirit? ఎందుకు చెప్తున్నారు లార్డ్? Why did He speak like that? సరే, ఎఫెసియన్స్ 4th chapter 15th verse చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. ఎఫిషియన్స్ 4th చాప్టర్ 15th వర్స్. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, ప్రేమ కలిగి సత్యము చెప్పాలి. Speaking the truth in love. క్రీస్తు వలె ఉండుటకు, క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. అన్ని విషయాల్లో కరెక్ట్ ఉండాలి. We have to be good in everything. యేసుక్రీస్తు ప్రభు వల్ల ఉండాలంటే అన్ని విషయంలో కరెక్ట్గా ఉండాలి. To be like Christ, we have to be good and perfect and godly in every matter. అన్ని తప్పులు చేసేసి వాళ్ళని బాధ పెట్టేసి వాళ్ళ సంతోషం లాగేసి మీ యొక్క బిహేవియర్ వల్ల దేవునికి కోపం వస్తుంది. Because of your wrong behavior, sinful behavior, God is angry. ఒకసారి Deuteronomy 4th chapter 25th verse. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 25వ వచనం. డ్యూటరానమీ 4th చాప్టర్ 25th వర్స్. మీరు పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తరువాత మిమ్మల్ని మీరు పాడు చేసుకొని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన ఎడల మీ హృదయంలో
ఐడల్స్ పెట్టుకోకూడదు అని చెప్తున్నారు లార్డ్. God is saying you must not have any idols in your heart. చేసి పెట్టుకోకూడదు. You must not make an idol and keep it in your heart. ఇంకొకసారి చూడండి నా వాక్యం. 25వ వచనము, మీరు పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తరువాత మిమ్మును మీరు పాడు చేసుకొని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి ఏ స్వరూపమైనను విగ్రహం చేసి You must not prepare an idol of any form. అది ఇందాక చెప్పాం కదా, విగ్రహం అంటే బయట ఉన్న విగ్రహం కాదు. Idols are not what those which are outside. ఏ స్వరూపమైన విగ్రహము మీరు పెట్టుకోకూడదు. God says you must not make an image or carve an idol of any form. ఏంది ఆ విగ్రహము? What are those idols? మీ యొక్క అజంప్షన్. That is your assumption. మీ అజంప్షనే ఒక విగ్రహము. Your assumptions are an idol. మీరు ఏదో ఊహించుకుంటారు, ఆ ఊహనే మీరు ఒక విగ్రహం కింద చేసుకొని మీ హృదయంలో పెట్టుకున్నారు. You imagine something and then you make an idol out of it and place it in your heart. అదే కదా మీరు ఆలోచిస్తారు. వాళ్ళు నన్ను చూసి తిప్పుకున్నారు, ముఖం తిప్పుకున్నారు. నేను ఆ రోజు వాళ్ళ దావత్ పోలేదు, నేను వాళ్ళ దగ్గర మాట్లాడలేదు, వాళ్ళు ఎందుకే ఇట్లా చేస్తున్నారు అని చెప్పి ఆ ఒక అజంప్షన్ని, ఆ ఒక మాటని మీరు అనుకున్న ఆ వర్డ్ ని మీరు హృదయంలో పెట్టుకున్నారు, ఒక విగ్రహం లాగా తయారు చేసుకొని మీరు పెట్టుకున్నారు. These are the true examples of your own assumptions. You will say that person has looked at me and just turned their face away, and the day when they call me for some function at their home, because I did not go, still now they are not talking to me, they're behaving very rudely with me. All these things are your own assumptions. ఒకసారి 2 Chronicles 34th chapter 1st verse. 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయము 1వ వచనము. 2 Chronicles 34th chapter 1st verse. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరము ఏలెను. ఈయన గురించి మనకు తెలుసు. We know about Josiah. ఈ జోషయ లార్డ్ కి ఏది మంచిదో అది చేసుకుంటూ వచ్చారు. Josiah was a person who did not grieve God and did what was right in God's sight, and he was living like that. ఇది లార్డ్ మనకు మంచిగా వివరంగా చెప్పారు. Lord very clearly explained all these things. ఆయన అన్ని బాగా చేశాడు. He did everything which was right. ఆ ఊరిలో ఉన్న విగ్రహాలని అన్ని పలగొట్టాడు. Josiah broke down all those altars and idols in the land. ఒకసారి 2 Chronicles 29th verse 1-3. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 1, 2, 3 వచనములు. 2 Chronicles 29th chapter 1-3 verses. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబీయా. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి అందు 1 సంవత్సరము 1 నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి. ఇక్కడ చూడండి, జోషయ, హెజికియా వీళ్ళిద్దరూ స్టార్టింగ్ లో మంచిగా చేశారు. Here we read about Hezekiah. Like Josiah, Hezekiah also did what was right initially. దేవునికి ఏది మంచి ఉందో, దేవుణ్ణి ఏ విషయంలో దేవుణ్ణి సంతోష పెడతారో ఆ విషయాలు ఆ పనులు చేసుకుంటూ వెళ్ళారు. He kept doing all those things which was pleasing to God or right in the sight of God. జోషియా గురించి లార్డ్ మనకు చాలా సార్లు చెప్పారు. About Josiah, Lord told us many times. ఒకసారి 2 Chronicles 35th chapter 20 నుంచి 24th verse చూసాం. 2వ దినవృత్తాంతములు 35వ అధ్యాయము 20 నుంచి 25 వచనములు. 2 Chronicles 35th chapter 20 to 25th verses. ఇదంతయు అయిన తరువాత యోషియా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నొకో యూఫ్రాటీసు నది యొద్దనున్న
కర్కెమీషు మీదికి దండెత్తి వెళ్ళుచుండగా ఏషియా అతని మీదికి బయలుదేరెను. అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారులను పంపి, యూదా రాజా, నీతో నాకేమి? పూర్వము నుండి నాకు శత్రువులకు వారి మీదకే గాని నేడు నీ మీదకి నేను రాలేదు. దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించెను గనుక దేవుడు నా తోడు ఉండి నిన్ను నశింపచేయకుండునట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పి ఆజ్ఞాపించెను. అయినను ఏషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యొద్ద నుండి తిరిగిపోక మారువేషము ధరించుకొని యెహోవా నోటి మాటలుగా పలుకబడిన నెకో మాటలను వినక మెగిద్దో లోయందు యుద్ధము చేయవచ్చెను. వీలుకాండ్రు రాజైన ఏషియా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి, నాకు గొప్ప గాయము తగిలెను, ఇక్కడ నుండి నన్ను కొనిపోవడని చెప్పెను. కావున అతని సేవకులు రథము మీద నుండి అతనిని దింపి అతనికి ఉన్న వేరు రథము మీద అతనిని ఉంచి యెరూషలేమునకు అతనిని తీసుకొని వచ్చిరి. అతడు మృతి పొంది తన పితరుల సమాధులలో ఒక దానియందు పాతిపెట్టబడెను. యూదా యెరూషలేము వారందరూ ఏషియా చనిపోయినని ప్రలాపము చేసిరి. ఇక్కడ జోషయ ఈజిప్ట్ కింగ్ ని యుద్ధానికి వెళ్తాడు. We see here that Josiah went against the king of Egypt for war. ఆ కింగ్ ఏమంటున్నాడు? ఈజిప్ట్ కింగ్, వద్దు, నేను నీ దగ్గరికి రాలేదు అని చెప్పి దేవుని మాటని పలికాడు. ఆయనను వినలేదు. The Egyptian king Necho had warned Josiah, saying, I am not coming to war against you. God is on my side, so you don't come to war with me. ఇంత చెప్పినా కూడా వెళ్ళి మరణిస్తాడు. Still Josiah went ahead to war and he died. ఇందులో మనం నేర్చుకున్నది ఏంటంటే, What we have to learn from here is, జోషయాకి చెప్పారు, నువ్వు వద్దు, యుద్ధానికి రాకూడదు అని చెప్పి దేవుడే ఆపోజిట్ ఈజిప్ట్ కింగ్ నోట్ నుంచి మాట్లాడుతున్నా, ఆయనను వినలేదు. Josiah, even though he was told not to go to war with the Egyptian king, he did not listen. వెళ్ళి మరణిస్తాడు. He died there. ఎందుకు మరి జోషయ అక్కడ వెళ్ళాడు? Why did Josiah go there for war? ఎందుకంటే ఇది లార్డ్ చెప్పారు, జోషయాకి కోపం ఉండే. ఎందుకు? ఈజిప్షియన్ అంటే వాళ్ళ యాన్సిస్టర్స్ ని, వాళ్ళ పితరులని బాధ పెట్టారు, వాళ్ళని హింసించారు, వాళ్ళని ఇన్ని సంవత్సరాలు పెట్టారు, వాళ్ళ దగ్గర ఉన్న సంతోషం లాగేశారు, వాళ్ళది ఫ్రీడమ్ లాగేశారు అని ఆ కోపం పెట్టుకొని, పాత కోపం పెట్టుకొని ఆయనతో యుద్ధం చేయడానికి పోతున్నాడు. The Lord told us once that why Josiah actually went to war with King Necho. He went there for war because Josiah had that anger within him about all those Israelites who were tortured in Egypt earlier. So he was having that anger that their forefathers had suffered there. So he wanted to go to war with the Egyptians. జోషయాకి ఎంత చెప్పినా వినలేదు. Josiah did not listen at all. He wanted to take vengeance. అక్కడ ఈజిప్ట్ కింగ్ చెప్తూనే ఉన్నాడు, కాదు నేను నీ దగ్గరికి రాలేదు, నేను వేరే దగ్గర పోతున్నాను అని చెప్పి దేవుడే ఆయన నోటి నుంచి మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన వినలేదు. Even though the Lord had put words in King Necho's mouth and speaking through him, Josiah was not willing to listen at all. ఎందుకు? Why? ఆయన కోపం ఉండే. Because Josiah had anger within him. వాళ్ళ పితరులని వాళ్ళు ఆ ఈజిప్షియన్ వాళ్ళు బాగా హింసించడానికి కోపం ఉంది. Because the Egyptians had tortured the people of Israel earlier. ఇప్పుడు ఏం ఈజిప్షియన్ వచ్చి వాళ్ళని బాధ పెడతలేరు కదా, హింసిస్తలేరు కదా. The present situation, the Egyptians were not torturing the people of Israel at that point of time. దేవుడు జోషయాని బాగానే పెట్టాడు కదా. God had blessed Josiah కావాల్సింది అన్ని ఇచ్చాడు కదా, and provided him everything. మరి ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళాలి? Then why did he have to go to war against Necho? మన జీవితంలో కూడా మనం బాగానే ఉంటాం, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, ప్రతి ఒక్కటి మనకి ఇస్తున్నాడు, మనం బాగున్నాం మన జీవితంలో.
In our lives also, we would have received blessings from God and everything will look good. బాగున్నాం మనం, We are actually good. కంఫర్ట్ గా ఉన్నాము. We are in comfort. కానీ పాతది ఎప్పుడో జరిగిన విషయాలు గుర్తుపెట్టుకొని వీళ్ళు నన్ను బాధ పెట్టారు. ఆ టైంలో వీళ్ళు నన్ను అందరి ముందు అనరాని మాటలు మాట్లాడారు, వీళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు, మా ఫ్యామిలీని ఇన్సల్ట్ చేశారు అని చెప్పి ఆ కోపం మీరు పెట్టుకొని ముందుకెళ్తే ఇక్కడ ఏమంటున్నారు లార్డ్, ఆయన జోషయ మరణించాడు. But do you have any anger within you against those people who had previously, or in some cases where many years back they would have done something wrong against your family members? You are still carrying that same anger even today, just like Josiah had anger within him. సపోజ్ మీరు మీ ఇంట్లోనే ఉన్నారు అనుకోండి, మీ ఇంట్లో ఎప్పుడో మీ మీద మీ భర్త కానీ మీ భార్య కానీ లేకపోతే మీ పేరెంట్స్ కానీ మీ మీద కోప్పడారు, తిట్టారు, మీరు సరిగా లేరు అని చెప్పారు. Suppose in your own home somebody is angry with you, example your parents, that you are not behaving well. మీ భర్త కానీ మీ భార్య కానీ కోప్పడారు, ఏదో మాట్లాడారు బరుకు రాకముందు. Or your own spouse would have spoken something to you or against you even before you came to Baruch. ఇప్పుడు బరుకు వచ్చిన తర్వాత వాక్యం బాగుంది, వింటున్నాము, లైఫ్ బాగుంది, వాక్యం రిసీవ్ చేసుకొని అంచెలంచుగా ఎదుగుతున్నాము. అయినను మంచి ఉన్నప్పుడు ఎందుకు ఆ పాత విషయాలు గుర్తుపెట్టుకోవడము? Now you're coming to Baruch, you're growing in the Lord. Why do you want to remember old things? ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో వాళ్ళు కూడా దేవుని నమ్ముకున్నారు. Those people who hurt you, they are people who are believing in God. ఎందుకు మీరు అలాంటి కోపం మీరు పెట్టుకొని ఉన్నారు? Then why do you want to have anger against them? That is old bitterness still within you. సరే, 2 Chronicles 32-33 వర్స్ చూస్తాం. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 33వ వచనము. 2 Chronicles 32 చాప్టర్ 33 వర్స్. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా జనులు దావీదు సంతతి వారి శ్మశాన భూమి యందు కట్టబడిన పై స్థానమునందు అతనిని పాతిపెట్టిరి. అతడు మరణం పొందినప్పుడు యూదా వారందరూ యెరూషలేము కాపురస్తులందరూ అతనికి ఉత్తర క్రియలను ఘనముగా జరిగించి ఉత్తర క్రియలు ఘనముగా చేశారు, అంటే ఆనర్ చేశారు. ఆయన చనిపోయినప్పుడు ఆనర్ చేశారు ఆయనని. When Hezekiah died, all Judah and Jerusalem honored him at his death. కానీ ఇక్కడ ఏం జరిగింది? జోషయ చనిపోయినప్పుడు But what happened here when Josiah died? 35-24 కావున అతని సేవకులు రథము మీద నుండి అతనిని దింపి అతనికి ఉన్న వేరు రథము మీద అతనిని ఉంచి యెరూషలేమునకు అతనిని తీసుకొని వచ్చిరి. అతడు మృతి పొంది తన పితరుల సమాధులలో ఒకదాని యందు పాతి పెట్టబడెను. యూదా యెరూషలేము వారందరూ యోషియా చనిపోయినని ప్రలాపము చేసిరి. అంటే దుఃఖించారు, బాధపడారు చనిపోయారని జోషయ. కానీ ఈజీగా చనిపోయినప్పుడు అందరూ ఆనంద చేశారు. When Josiah died, all Judah and Jerusalem, they mourned for him, they cried for him. But when Hezekiah died, they all honored him at his death. ఇక్కడ హిజ్కియా దేవునికి ఏది నచ్చుతుందో అదే చేసుకుంటూ వచ్చాడు, జోషయ కూడా అదే చేశాడు. Hezekiah was doing all that pleased God, and even Josiah was doing that. ఎందుకు మరి జోషయ చనిపోయినప్పుడు అందరూ బాధపడారు, హిజ్కియా చనిపోయినప్పుడు అందరూ ఎందుకు ఆనర్ చేశారు? Why then did, when Hezekiah died, people honored him at his death, and when Josiah died, all people mourned for him or cried for him? జోషయ ఏం చేశాడంటే ఆ పాతది కోపము పాతది తీసుకొని వచ్చి ఆ మనసులో పెట్టుకొని దాన్ని చేయడానికి వెళ్ళాడు. అంటే మనము దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని వాక్యం విని దేవుని యొక్క మన్నాన్ని తిని
దేవుడు మనల్ని మంచిగా నడిపిస్తున్నప్పుడు ఈ పాత స్వభావము, పాత మాటలన్నీ తీసుకొని వచ్చినప్పుడు మనల్ని చూసి దేవుడు బాధపడతాడు. Josiah had that old anger still within him against those people, and he wanted to fulfill what that anger taught him. That anger wanted him to take vengeance and fulfill that bitterness. And in our case, when we are following God, we are believing in God, God desires that we throw out, we forsake all that hidden anger, bitterness of the past against all those people who hurt us, and we live freely with God's peace and love in us. 2 Chronicles 35th chapter 18th verse చూడండి. రెండవ దినవృత్తాంతములు 35వ అధ్యాయము 18వ వచనము. 2 Chronicles 35th చాప్టర్ 18th వర్స్. ప్రవక్తయగు సామెయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలీలలో పస్కా పండుగ అంత ఘనముగా ఆచరింపబడి ఉండలేదు. ఏషియాయు యాజకులను, లేవీయులను, అక్కడున్న యూదా ఇశ్రాయేలు వారందరూ యెరూషలేము కాపురస్తులను ఆచరించిన ప్రకారము ఇశ్రాయేలు రాజులందరిలో ఒక్కడైనను పస్కా పండుగను ఆచరించి ఉండలేదు. ఎవ్వరు చేయలేదు. శామ్యూయల్ ప్రవక్త ఉన్నప్పటి నుంచి ఆయన వరకు, జోషియా వరకు ఎవ్వరు చేయలేదు. ఇలాంటిది పనులు చేసుకుంటూ వచ్చారు జోషియా. Josiah was known to do all those the important things. Like from the time of prophet Samuel till Josiah, nobody had celebrated the Passover, but Josiah did that. ఎవ్వరు చేయలేని ఆరాధన మనం చేస్తున్నాం. We are worshiping God in such a way that nobody else does that. దేవుని యొక్క సన్నిధిని కిందికి దింపుతున్నాం. We are bringing down the presence of God. ఏంజెల్స్ వచ్చి మన మధ్యలో ఆరాధిస్తున్నారు. Angels are worshiping God along with us. ఎవ్వరు చేయలేని పనులు మనం చేస్తున్నామని దేవుడే సాక్ష్యం ఇచ్చారు. God has testified that we are doing things which nobody else could do. ఇదన్నీ బాగుంది. All these are good. ఒకవేళ నీకు ఈగో, ఆ కోపము, పాత స్వభావము అన్ని మీరు పెట్టుకొని ఉన్నప్పుడు If you're having ego, anger, and old behavior still in you, లాస్ట్గా ఏమవుతుంది? what will happen finally? దేవుడు బాధపడుతున్నారు. God is grieved. హిజ్కియాకి వాళ్ళందరూ ఆనర్ చేశారు, కానీ జోషియా చూసి బాధపడారు. Hezekiah, when he died, people honored him, but when Josiah died, people mourned. హిజ్కియా కూడా చేయలేదు. Even Hezekiah did not do what Josiah did. ఎవరు చేయలేని మనం చేస్తున్నాము. We are doing what nobody else could do. ఎవరు చేయలేదు, మనం చేస్తున్నాము. We are worshiping God like nobody else did like that. ఇంత చేసినా కూడా ఆ పాత స్వభావము, ఆ పాతది జరిగిన విషయాలన్నీ మనసులో పెట్టుకొని ఉంటే జోషియాకి జరిగినట్టు మనకు జరగకుండా ఉండడానికి మీరు జాగ్రత్త పడమని లార్డ్ చెప్తున్నారు. Still, God says you have to be careful in your ways so that you will not commit the mistake which Josiah did. ఒక్క కోపము పాతది, అప్పుడు ఎప్పుడో చేశారు, వాళ్ళు నన్ను ఇట్లా బాధ పెట్టారు. పెళ్ళి అయినప్పుడు సమయంలో ఇన్లాస్ ఇట్లా చేశారు, వాళ్ళు ఇట్లా మాట్లాడారు, నా పెళ్ళిలో వాళ్ళు ఇట్లా మాట్లాడారు అని అలాంటి కోపం మనం పెట్టుకొని హృదయంలో పెట్టుకొని వాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళ ముందు వచ్చినప్పుడు మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూపించారంటే దేవుడు అక్కడ బాధపడుతున్నారు. There are different reasons people find out to have old bitterness or old anger within them upon others. For example, the married people will have would have faced moments of situations where they would have been hurt by their in-laws, and for years together they'll carry that anger and bitterness within them, and they change their facial expression when those people come in front of them. ఇంత మనము దేవుని ఆరాధించి అన్ని చేసిన తర్వాత కూడా మన హృదయంలో ఆ ఒక విగ్రహము చేసుకొని మనం పెట్టుకొని ఉన్నాము. Even after worshiping God so well, we are still having idols in our hearts. ఇంత వాక్యం విని లార్డ్ వచ్చి మనకు బోధించిన తర్వాత కూడా ఆ విగ్రహం మన హృదయంలో పెట్టుకొని ఉన్నాము. Even though the Lord himself is standing here and speaking to us and teaching us all, we are still worshiping the idols in our hearts.
ఇంకొకసారి చూస్తాము. డ్యూటోనామీ 4th chapter 25th verse. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 25వ వచనము. డ్యూటరానమీ 4th chapter 25th verse. మీరు పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తరువాత మిమ్మును మీరు పాడు చేసుకొని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన ఎడల మీ దేవునికి మీరు కోపం పుట్టించి, దేవునికి కోపం పుట్టియవద్దు. ఒకవేళ మనము మన హృదయంలో ఆ కోపం ఉన్నామంటే దేవునికి మనము కోపం పుట్టిస్తున్నాము. Do not provoke the Lord your God to anger. When you have anger in you and you're not letting go of it, then you will be provoking God to anger. ఒకసారి 1 Peter 4th chapter 4th verse చూస్తాం. మొదటి పేతురు 4వ అధ్యాయము 4వ వచనము. 1 Peter 4th chapter 4th verse. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. 5th verse కూడా చూడండి. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. ఇక్కడ లార్డ్ దీన్ని పెట్టి ఏమన్నారంటే, మీరు చూడక ముందు దాని గురించి ఏం మాట్లాడొద్దు. The Lord is teaching us, before you see something, do not go enter into judgment concerning that. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తున్నారంటే మీరు వాళ్ళతో ఏకీపించలేదంటే వాళ్ళ కోపం వస్తుంది. When you are not going along or agreeing with those people who are doing wrong, they will get angry. ఎవరో వచ్చి చెప్పారు మీకు, అరే వాళ్ళు సరిగా చేస్తలేరు పని, వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్తే మీరు వాళ్ళతో అవును అవును అని చెప్పి మీరు చెప్పకపోతే వాళ్ళ కోపం వస్తుంది. When someone comes to you and says, see that other person is doing something wrong, and when you are not agreeing with this person, he will get angry. And లార్డ్ మనకి ఏం నేర్పించారు? What did God teach us? మీరు చూడక ముందు, మీరు వినక ముందు దాని గురించి మీరు ఏం మాట్లాడొద్దు. Before you see something with your own eyes or hear, you do not enter into any judgment. ఒకవేళ మీరు కళ్ళతో చూసి కూడా దాన్ని నమ్మకూడదు. Sometimes you should not even judge, even if you have seen it with your own eyes. వాళ్ళు అక్కడెక్కడో మాట్లాడుతుంటారు, మీరు దాన్ని చూసి అరే వాళ్ళు గొడవ పడుతున్నారని చెప్పేసారు అనుకోండి. ఒకవేళ ఆ ప్లేస్ లో వాళ్ళు ఎక్కడ ఉన్నారో, దూరం ఉన్నారో, వాళ్ళకి సౌండ్ వినిపిస్తలేదు, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది. అక్కడ ఆ చుట్టూ సౌండ్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు గట్టిగా మాట్లాడుకుంటారు. Suppose there is a situation when you are looking at two people talking and they are very far from you, and because there is some noise around them, maybe that they are talking loudly so that each other can hear well. కానీ దాన్ని చూసి మీరు వాళ్ళు గొడవ పడుతున్నారు అని చెప్పేశారు అనుకోండి. But if you look at them from far away and you are assuming that they are fighting and quarreling, అదే మనకు దీపక స్టార్టింగ్ నుంచి నేర్పించుకుంటూ వస్తున్నారు. మీరు కళ్ళతో చూసిన దాన్ని కూడా మీరు నమ్మకూడదు. that is what Deepa sister has been teaching us from the beginning. Whatever you see with your own eyes also, you must not believe it. ఇది ఎన్నోసార్లు మనకు నేర్పించుకుంటూ వస్తాడు. She's taught us this many times. నేను బరుకు వచ్చినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి నేను మాత్రం వింటున్నాను. Since the time I came to Baruch, I've been listening to this advice. ఎవరైనా వచ్చి మీకు చెప్పినప్పుడు దాని మాటని నమ్మకూడదు. When somebody has come and told you something, you should not believe it instantly. ఎవరో వచ్చి మీకు చెప్పేశారు, దాన్ని నమ్మేసి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు అట్లా చేస్తున్నారు అని బాధపడుతూ, when somebody comes and tells you or complains something against someone else to you and you listen, వాళ్ళు వచ్చి ఏదో చెప్తారు, మీరు ఏదో అర్థం చేసుకుంటారు. they will keep telling something and you will understand something else. ఎందుకంటే మీ లోపల విగ్రహం ఉంది కాబట్టి, మీరు చేసి పెట్టుకున్న విగ్రహం ఉంది కాబట్టి ఆ విగ్రహమే మీతో మాట్లాడుతుంటుంది. మీరు ఏ మాట వింటున్నారో ఆ మాటని మీరు మీకు అనుకూలంగా, మీ లోపల ఉన్న విగ్రహం ఎలా ఉందో ఆ దానికి అనుకూలంగా మీరు మార్చుకుంటున్నారు. When your receiving of gossiping is active, the idol within you will receive it and interpret it in more negative way to you, and you will believe everything. లార్డ్ మనకి ఎన్నోసార్లు చెప్పారు,
ఇతరుల గురించి వెనక మాట్లాడొద్దని. The Lord has told us many times not to talk bad about others. కానీ వాళ్ళ గురించి వెనకేమో ఇంట్లేమో మాట్లాడేసి వాళ్ళ ముందు వచ్చినప్పుడేమో మంచిగా బాగున్నారా నవ్వుకుంటా అని స్మైల్ ఇచ్చి బాగున్నారా అని సెకండ్ ఇస్తారు. మీరు మీ బట్టలు బాగుంది, మీరు ఆ రోజు తీసుకొచ్చింది బాగుంది, మీ ఇంట్లో ఫుడ్ బాగుంది, అన్ని మంచిగా మాట్లాడతారు. Behind them, people talk something. People talk many negative things against others when they are not present there. But when those people come in front of them, they say, "Oh, sister, brother, you're dressed so well. You're such a nice person." పెట్టుకొని ఉన్నారు. It means you have an idol in your heart. ముందేమో మంచిగా మాట్లాడి వెనకేమో వాళ్ళు చూసావరా ఇట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళు చూసారా ఇట్లా చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ అలాంటి విగ్రహం మీ హృదయంలో పెట్టుకొని ఉన్నారు. Behind them, you talk negative against them, and when they come before you, you talk sweetly to them. This is also an idol in your heart. మీరు ఇతరుల గురించి మీ ఇంట్లో మీ భర్త కానీ మీ భార్య దగ్గర వచ్చి ఇతరుల గురించి మీరు మాట్లాడినప్పుడు వాళ్ళని మీరు పరలోకానికి వెళ్లకుండా మీరు అడ్డుగోడగా నిలబడి ఉన్నారు. When you are talking negative about someone else to your husband or your wife, you are a stumbling block to that person from entering into God's kingdom. మీకు తెలియని విషయాలు మీరు ఇంట్లో వెళ్ళి మీ భర్త దగ్గర మీ భార్య దగ్గర మీ పిల్లల దగ్గర మీరు డిస్కస్ చేస్తున్నారంటే మీరు ఎవరితో చెప్తున్నారో వాళ్ళనే మీరు ఆపేస్తున్నారు. About the things which you don't have true knowledge at all or complete knowledge at all, if you're still going and talking about to someone else, then you are a stumbling block to that person from entering God's kingdom. ఇట్లా మాట్లాడేసి మీరు పరలోకానికి వెళ్తలేరు, ఇతరులని కూడా పరలోకానికి వెళ్ళడానికి ఆపేస్తున్నారు. And because of you talking like that, you are not entering God's kingdom, and you are not allowing others also from entering into God's kingdom. తెలియని విషయాలు ఎవరో వచ్చి చెప్పారని దాని ఇంట్లో మీరు డిస్కస్ చేస్తున్నప్పుడు ఏమైతుంది, మీ ఇంట్లో ఉన్న రిలేమ్ కూడా పాడైపోతుంది. And because of that, the spiritual realm in your house is also spoiled. మీ నోటి నుంచి ఏం పలుకుతున్నారో అదే మీ ఇంట్లో తిరుగుతూ ఉంటది. Because the negative words that you're speaking, it will be in the spiritual realm in your home. ఒకవేళ ఎవరైనా వచ్చి తప్పుగా చెప్పారు ఇంకోళ్ళ గురించి, మీరు ఏం మాట్లాడాలంటే అయ్యో వాళ్ళు ఇట్లా చెప్పారు కానీ దాని వెనక ఏముందో తెలియదు, కానీ వాళ్ళు మారడానికి మనం ప్రార్థిస్తాము, వాళ్ళు మారాలని మనం ప్రార్థిస్తాము, వాళ్ళు మారాలంటే మనం ఏం చేయాలి ఇది ఆలోచించాలి. When someone comes and talks negative about someone else to you, you must have a very careful and a different positive attitude. That is, you must say there might be something else behind this. So we must carefully think what could be done to save that person, to have that person transformed. ఇట్లా చేస్తున్నప్పుడు మీరు ఇతరులని పరలోకానికి వెళ్ళడానికి మీరు దారి చూపిస్తున్నారు, అయినా ఇంకా మీరు కూడా వెళ్తున్నారు. By having this kind of godly attitude, you will enter kingdom of God, and you will help others also to enter. ఒకసారి జేమ్స్ 3rd chapter 13th verse. యాకోబు 3వ అధ్యాయము 13వ వచనము. జేమ్స్ 3rd chapter 13th verse. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. మీరు వాక్యం వింటే, విజ్డమ్ ఉంటే, దేవుడికి జ్ఞానం ఉంటే మీరు ఆ ప్రకారంగా జీవించాలని లార్డ్ చెప్తున్నారు. When you're listening to God's word, doing it and having humbleness and humility in you, then God says that you are living in wisdom. అండర్స్టాండ్ చేసుకోవాలి పరిస్థితిని. You must understand the situation. ఎవరైనా వచ్చి మీ దగ్గర చెప్తున్నప్పుడు ఆ పరిస్థితిని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. When somebody comes and says something, you must understand that situation. ఆ నెగటివ్ వర్డ్స్ వచ్చినప్పుడు కూడా పాజిటివ్ గా పలకాలి. When negative words are spoken, you must speak positively. దానివల్ల
మీ ఇంట్లో రిలయం కూడా పాజిటివ్గా ఉంటుంది. మీ పిల్లల్ని, మీ భర్తని, మీ భార్యని మీరు పాజిటివ్ వేలో నడిపిస్తారు. In that way, the spiritual realm in your home will also be positive, and you will also be able to lead your own family members positively. ఆనరబుల్ లైఫ్ అంటే మీ జీవితము అన్ని విషయంలో, మీ మాటలు అన్ని విషయంలో మంచిగా ఉండాలి. Honorable life means all your speech, conduct, and behavior, everything must be honorable. సాత్వికంగా ఉండాలి, హంబుల్గా ఉండాలి. మీ దగ్గర వచ్చి ఎవరైనా ర్యాష్గా మాట్లాడినప్పుడు కూడా మీరు వాళ్ళకి ఎలా జవాబు ఇస్తున్నారు? You must be very humble. And when someone comes and talks rashly to you, how is your response to them? ఒకసారి జేమ్స్ చాప్టర్ 2 14 నుంచి 16th వర్స్ చూస్తాం. యాకోబు 2వ అధ్యాయము 14 నుంచి 16 వచనములు. జేమ్స్ 2nd చాప్టర్ 14 to 16 వర్సెస్. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అన్నం లేనప్పుడు తినేసి పడుకోండి, చలిగా ఉన్నప్పుడు కప్పుకొని పండుకోండి. కానీ అక్కడ వాళ్ళ దగ్గర లేదు. మీరు ఇట్లా చెప్తే వాళ్ళకి అది జరిగిపోతుందా? మీరు పండుకోండి, మీరు తినేసి పండుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర అన్నం లేదు. మీరు తినేసి పండుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర లేనప్పుడు ఎట్లా తినేసి పండుకుంటారు? God is explaining us about what it means in verse 16. When somebody doesn't have something, for example, they don't have anything to eat, if you say eat well and sleep, how can they eat when they don't have anything at all? అన్నం గురించి, కప్పుకోవడం గురించి, బెడ్షీట్ గురించి కాదు. It's not about food or the bed sheets the scripture is talking about. మీ ఇంట్లో ఉన్న మీ భర్త కానీ, మీ భార్య కానీ, మీ ఇన్లాస్ కానీ వాళ్ళకి దేవుడి గురించి తెలియదు. Your husband, your wife, or your in-laws, they don't know about the Lord. ఎలా బిహేవ్ చేయాలని వాళ్ళకి తెలియదు. How they must behave well, they don't know. ఏ సమయంలో ఎలా మాట్లాడాలని వాళ్ళకి తెలియదు. They don't know what to speak at any proper moment. మీకు తెలుసు కదా. You know it, right? మీకు తెలిసినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? So when you know, what are you doing? మీకు తెలుసు, మీరు ఏమంటున్నారు? మీరు ఇట్లా మాట్లాడదు కదా అని చెప్తారు. So when you know, you're just saying you must not speak like that. అట్లా చెప్పేస్తాం. కానీ మీరు అలాంటి బిహేవియర్ మీరు పెట్టుకొని మీరు నడుస్తున్నప్పుడు మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారని ఇది మాత్రము జ్ఞాపకం వస్తలేదు. You are just correcting them, saying you must not speak like that, but you are not remembering the important point that you must have a good behavior and good speech, and you must show it through your life to them and teach like that. మీరు అన్నం లేని వాళ్ళకి అన్నం ఇస్తేనే కదా వాళ్ళు తింటారు. Only when you give food to the hungry, they can eat. వాళ్ళకి కప్పుకోవడానికి ఏం లేదు చలిలో, మీరు కప్పుకోవడానికి ఇస్తేనే కదా వాళ్ళు కప్పుకొని పండుకుంటారు చలిలో. Only when you give them some clothing or bed sheet, they will be able to cover themselves from and protect from the cold. వాళ్ళకి ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలని తెలియదు. మీరు మాట్లాడి చూపిస్తేనే కదా వాళ్ళకి తెలుస్తుంది. కేవలము మీరు ఇట్లా మాట్లాడొద్దు కదా, మీరు ఇట్లా చేయొద్దు కదా, వాక్యం చెప్తుంది కానీ చెప్తే అయిపోతుందా? They don't know how to live a godly life, but you have to live a godly life and show it through your life. Only by just merely saying, how will they know it or do it? మీరు అలా విషయము చేసి చూపిస్తే కదా వాళ్ళకి అర్థమవుతుంది. Only when you do it or show it through your own life will they will understand it. మీరు ఏదైనా పని చేస్తున్నారు, థియరిటికల్ గా వాళ్ళకి కేవలం నోటితో చెప్తే అర్థం కాదు, అది చేసి చూపిస్తే పని. ఇప్పుడు కుకింగ్ చేస్తున్నారు, కుకింగ్ గురించి ఏం తెలియదు, మీరు ఇట్లా కట్ చేసి వేసేయమని చెప్తే కట్ చేసి వేసేయాలి, కూరగాయలు కట్ చేసేయాలంటే కూరగాయ ఎలా కట్ చేయాలి అది చూస్తేనే కదా, వాళ్ళ కంటితో చూస్తేనే కట్ చేసి వేస్తారు.
For example, when it comes to any performing any action, if you just tell them you go and do that, they will not understand. Example about cooking, if you tell somebody go cook and eat, who does that, and that person doesn't know to cook at all, how will they understand? You have to practice, put it into practicality, make them understand, show it to them, and then they will understand well. మీరు యాక్షన్‌లో మీరు చూపిస్తేనే వాళ్ళకి అర్థమవుతది. Only when you show through actions they will understand. మీరు కేవలం మీరు నోటితోని చెప్పేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఎట్లా అర్థమవుతది? Only through word of mouth they will not understand. యాక్చువల్లీ వాళ్ళకి తెలవదు. They don't know. కూరగాయలు ఎట్లా కోయాలో తెలవదు. They know how to cut the vegetables. కట్ చేసి వేసామని చెప్తే వాళ్ళకి అట్లనే చేసేస్తారా? If you merely say go cut vegetables, how will they do it? వాళ్ళు చూస్తే, మీరు చేస్తున్నప్పుడు వాళ్ళు చూస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. దాన్ని వాళ్ళు అలాగనే చేస్తారు. Only when they see you doing it, they will understand, they will learn, and then they can do that. మన పిల్లలకి బట్టలు వేసుకునేటప్పుడు ఈ బటన్స్ వేసుకొని అని చెప్పినప్పుడు చిన్న పిల్లలకి వాళ్ళకి తెలియదు, కానీ అక్కడ మనం నేర్పిస్తాం ఇట్లా వేయాలి, షూ ఇట్లా వేయాలి, టై ఇట్లా వేయాలి, బట్టలు ఇట్లా వేయాలి, ఫేస్ కడుక్కోవాలంటే ముఖం ఇట్లా కడుక్కోవాలని నేర్పిస్తాము. In the matter of our children, when we are telling them to wear shoes or put on a shirt or a trouser, we teach them each thing step by step. We show it to them, and then they will understand. ఇక్కడ మన పిల్లలకి చేసేటప్పుడేమో మనం నేర్పిస్తాము. ఎందుకు ముఖం కడుక్కో అని చెప్తే వాళ్ళు కడుక్కుంటారా? బటన్స్ వేసుకోమంటే వేసుకుంటారా వాళ్ళకి తెలియనప్పుడు? To children, we just don't merely say, we show them, because if we merely tell them go take a bath, to little children, they will, how can they do that? They will not be able to do that. మనం చేస్తున్నప్పుడు వాళ్ళు చూసి నేర్చుకుంటారు. When we are doing it, then they will learn from it. అలాగనే స్పిరిచువల్ గా కూడా మీ ఇన్లాస్ ఉండని, మీ పేరెంట్స్ ఉండని, మీ ఇంట్లో భర్త భార్య ఎవరైనా ఉండండి, మీరు స్పిరిచువల్ గా అది చేసి అలా నడుస్తున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు, దేవుని వైపుకి వస్తారు. In spiritual life also, you must show them how to perform the word of God through your action, speech and behavior. Then they will observe that and learn. వాళ్ళు ఎవరికి దేవుని గురించి తెలియదో వాళ్ళ కోపం ఉండొచ్చు. Those who don't know the Lord, they will have anger in them. వాళ్ళకి కోపం ఉండొచ్చు. They could have anger in them. ఏమైనా అయినప్పుడు కోపంతో మిమ్మల్ని చూసి కళ్ళు ఎర్రగా చేసి మిమ్మల్ని చూసి ఒక రకంగా మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి ఉండవచ్చు. And they might have looked at you angrily at some point of time. అదే సిచ్యువేషన్ మీ దగ్గర వచ్చినప్పుడు మీరు కూడా వాళ్ళు నన్ను ఇట్లా చేశారు కదా, నేను కూడా ఇట్లా చేయాలని చేసి చూపిస్తే, When the same situation has come before you also, and you remember what they have done, and you, after knowing the Lord also, if you are behaving like that and looking at them angrily, అక్కడ చూడండి, యాక్షన్ వాళ్ళు చేసినట్టు కాదు, యాక్షన్ నేను దేవుడు నాకేం నేర్పించారో అది యాక్షన్లో నేను చూపించాలి. the true action is what God has taught to you and how you are putting His word into practice, not what they are doing or showing in action. ఆ సమయంలో మీరు వాళ్ళతో సాఫ్ట్గా మాట్లాడి వాళ్ళు కళ్ళు చూపించారు, కోపం చూపించారంటే అక్కడ వెళ్ళి మీరు దాన్ని భరించి లార్డ్ మనకు నేర్పించిన ఆ బిహేవియర్ వల్ల మంచిగా మృదుగా మాట్లాడి వాళ్ళని ఆ కోపం నుంచి బయటికి తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు దేవునికి దగ్గరకు వస్తారు, పరలోకానికి వెళ్ళడానికి మనం దారి చూపిస్తున్నాము, అదే కాక మనం కూడా పరలోకానికి వెళ్తున్నాము. When you are showing gentleness and humbleness and humility to the other person, you are actually showing them the way to the kingdom of God. లేదంటే వాళ్ళు చేసినట్టు మనం చేస్తున్నామంటే ఆ విగ్రహము మన హృదయంలో పెట్టుకొని ఉన్నాము. But if you are imitating their wrong actions, it means you are having an idol in your heart. జోషయ ఆ పాత విషయాలు పెట్టుకున్నాడు, ఆయన చూడలేదు. Josiah had all this old bitterness in him. He did not see. వాళ్ళ పితరులు ఏ బాధలు భరించారో ఈయన చూడలేదు, చదివాడు, విన్నాడు, కానీ
ఆ కోపం పెట్టుకొని అలాంటి పనులు చేయడానికి వెళ్ళాడు కాబట్టే మరణించాడు. He had just heard, but he did not see how the Israelites had suffered in Egypt. But still, he had that anger within him. అట్లా చేసి ఆయనని చూసి దేవుడు దుఃఖించాడు. And God was grieved. God was sad looking at Josiah's anger. మనకు లార్డ్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో కావాలని ఎన్నోసార్లు చెప్పుకుంటూ వస్తున్నారు లార్డ్. The Lord has been telling us, follow my instructions. లీడర్స్ ఎన్నోసార్లు చెప్తున్నారు దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కాండి అని. The leaders also have been telling us, follow the Lord's instructions. కానీ మన ఒక హృదయానికి ఏది నచ్చుతుందో, ఏది బాగుంటుందో, మన అనుకూలానికి, మన ఒక ఐడియాకి ఏది బాగుంటుందో దాని ప్రకారంగా మనం వెళ్ళిపోతుంటాం. But we have been following our own understandings, our own assumptions and thoughts. ఒకసారి జోషువా చాప్టర్ 6 16th వర్స్, 16th నుంచి 18th వర్స్ చూస్తాం. యెహోషువ 6వ అధ్యాయము 16 నుంచి 18 వచనములు. జోషువా 6th చాప్టర్ 16 to 18 వర్సెస్. 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగు ఆజ్ఞలు ఇచ్చెను. కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించి ఉన్నాడు. ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అని వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగచేయుదురు. కనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. అక్కడ ఏమన్నారు జోషువా? అక్కడ ఉన్న వస్తువులను ఏది తీసుకోకూడదు, అన్నిటినీ నాశనం చేసేయాలని చెప్తారు. Then it was told to them that do not touch anything which is set for destruction. ఒకసారి జోషువా 7th చాప్టర్ 2 నుంచి 5th వర్స్ చూస్తాం. యెహోషువ 7వ అధ్యాయము 2 నుంచి 5 వచనములు. జోషువ 7th చాప్టర్ 2 to 5 వర్సెస్. యెహోషువ మీరు వెళ్ళి దేశమును వేగు చూడుడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతేవాను దగ్గరనున్న హాయి అను పురమునకు ఎరికో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చిరి. జనులందరినీ వెళ్ళనీయకుము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళలేలా, హాయి వారు కొద్దిగానున్నారు కదా అనిరి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి, కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేకపోయి పారిపోయిరి. అక్కడ హాయి అయిన ఊరిలో చాలా కొద్ది మంది ఉన్నారు, వాళ్ళంతా స్ట్రాంగ్గా లేరు. మనం కొంతమంది వెళ్ళి వాళ్ళని హతం చేయొచ్చని అనుకుంటారు, కానీ అక్కడ వెళ్ళినప్పుడు 3,000 మంది వెళ్ళినా కూడా అందరూ మరణిస్తారు, తిరిగి వచ్చేస్తారు, ఓడిపోతారు. The Israelites thought that the people of Ai were very few and they could easily go and attack the people of Ai and overtake them, but they got defeated there. కానీ ఇక్కడ దానికి ముందు చదివిన వచనంలో అక్కడ జెరికో అక్కడ వెళ్ళినప్పుడు అందరిని హతం చేయమంటే హతం చేసేసి వచ్చేస్తారు. But when we read Joshua 6, there we see that there are very few who went to Jericho and they could easily destroy that town. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ వచ్చింది జోషువా నుంచి, దేవుడు ఇస్తేనే కనుక జోషువా చెప్పాడు. జోషువా ఏం చెప్పాడు? ఆ పట్టణం వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కటి నాశనం చేసేయండి అని చెప్తారు. When Joshua gave that instruction which was coming from God, that was followed and they could destroy the whole town of Jericho. కానీ ఇక్కడ ఏం చేస్తారు? ఆకాన్ జోషువా 7th చాప్టర్ 10 and 11 చూడండి ఒకసారి. యెహోషువ 7th చాప్టర్ 10 and 11 చూడండి ఒకసారి. 7వ అధ్యాయము 9-10 వచనములు. కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని
మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇంకా ముందు చదవండి. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులలో దాన్ని ఉంచుకొని ఉన్నారు. అక్కడ లార్డ్ ఏం చెప్పారు? ముందు అక్కడ ఉన్న దాన్ని మొత్తము నాశనం చేయమంటే అక్కడ ఉన్న మంచిది ఆకన్ అనే వ్యక్తి తెచ్చుకున్నాడు. The Lord had clearly instructed through Joshua to the people of Israel not to bring anything from Jericho, but Achan had hid something from there and kept it to himself. ఒకసారి 19th వర్స్ చూడండి. 19వ వచనము. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయుక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, అక్కడ ఇన్స్ట్రక్షన్స్ లార్డ్ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆకన్ ఏం చేశాడు? వినలేదు. అక్కడ ఉన్న వస్తువులను తెచ్చుకున్నాడు. ఆ తెచ్చుకున్నప్పుడు ఏమైంది? ఆయి అన్న ఊరిలో వెళ్ళి ఓడిపోతారు. Because of Achan's sin, the people of Israel were defeated before the people of Ai. ఒకసారి మనకు ఇన్స్ట్రక్షన్స్ వస్తుంది, నువ్వు ఇది చెయ్యకూడదు అన్నప్పుడు, ఈ ప్లేస్కి నువ్వు వెళ్ళకూడదు అన్నప్పుడు వెళ్ళకుండా ఉంటేనే మంచిది. To us also, certain instructions will be coming saying to don't go to a certain place. That is for our good. We must listen to it. అక్కడ ఆకాన్ని అడిగినప్పుడు ఆకాన్ ఏం చేస్తున్నాడు? నెక్స్ట్ వర్స్ చూడండి. What did Achan do there? 20వ వచనం. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. అక్కడ ఒప్పుకుంటున్నాడు. ఆకాన్ ఒప్పుకున్నాడు, Achan agreed to his sin. నేను తప్పు చేశాను, పాపం చేశానని. He said, yes, I have done a sin. I have committed a sin. ఇట్లనే మనకు మన లీడర్స్ వచ్చి మన దగ్గర చెప్తారు, In this way, our leaders come and tell us, నువ్వు తప్పు చేశావు, ఒప్పుకో. you have done wrong, so you confess, you agree. ఆ ఒప్పుకున్న దాంట్లో ఎందుకు వెనక వెళ్ళిపోతున్నారు? Why are we backing off then? లార్డ్ మనకు ఎన్నోసార్లు చెప్పారు, ఇజ్రాయేలు వాళ్ళు తప్పు చేసిన తర్వాత, వాళ్ళు రియలైజ్ అయిన తర్వాత వాళ్ళ ఒక రిపెంటెన్స్ చూసి దేవుడికి అడిగిపోయారు. God has told us many times that when the people of Israel confessed and they repented of their sins before God, God's heart melted. He had compassion on them. ఇంత చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఒప్పుకోవడానికి, తప్పు ఒప్పుకోవడానికి, దాని నుంచి బయటికి రావాలని లేదా? Even after our leaders telling us our faults, our sins and transgressions, why are we not able to accept it or repent and come out of them? ఇజ్రాయేల్ మనుషులు వాళ్ళు తప్పులు ఒప్పుకొని వాళ్ళు పశ్చాత్తాపం చూసి దేవుడే కరిగిపోయారు. When the people of Israel confessed and repented of their sins and God looked at their genuine repentance, God had compassion on them. ఇంత ఎందుకు చెప్పారు లార్డ్? Why did the Lord tell all these things to us? ఎన్నోసార్లు చెప్పారు మనకు, He told us this many times. మీరు తప్పు చేసి ఉన్నారు, మీరు ఇలా రిపెంట్ కాండి. రిపెంట్ అయితే మీరు ఏ కష్టాల్లో ఉన్నారో దాని నుంచి బయటికి వస్తారు. మీకు ఏ కష్టం ఉందో, ఏ విషయంలో మీరు బాధపడుతున్నారో దాని నుంచి మీరు బయటికి వస్తారని లార్డ్ మనకు చెప్తున్నారు. God has told us clearly, because of what wrong you have done, you are having this problem or certain problem. So when you come out of your transgression, only then you will be delivered from your problem. ఒకసారి ఎజ్రా చాప్టర్ 10 వర్స్ 1 చూస్తాం. 10వ అధ్యాయము 1వ వచనము. ఎజ్రా చాప్టర్ 10 ఫస్ట్ వర్స్. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీయులలో పురుషులు, స్త్రీలు,
చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా అక్కడ ఎజ్రా, దేవుని పని చేస్తున్న ఎజ్రా అందరి ముందు వచ్చి ఆయన చేయని తప్పులు కూడా ఒప్పుకొని దేవుని దగ్గర వేడుకుంటున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరు జనం చూసి వాళ్ళు కూడా రిపెంట్ అయ్యారు. When Ezra confessed and he wept there for all the sins of the people, even the people saw that, the great assembly saw that, even they wept there. లార్డ్ మనకు నేర్పించుకుంటూ వస్తున్నారు, రిపెంట్ ఎలా కావాలి, రిపెంట్ ఎట్లా ఉండాలి అని చెప్పినప్పుడు కూడా దాని మీద మనకు అవగాహన లేదు. మనం జస్ట్ సారీ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. The Lord has been teaching us how to repent. Even then, we are taking it casually. ఎలాగా మన తప్పుల్ని దేవుడు మన్నిస్తారు? How will then God forgive us our sins? ఎలాగా మీరు బయటికి వస్తారు? How will we come out of them? ఎలాగ తెలుస్తారు మనం బయటికి వచ్చినామని? How will we know that we have come out of our దేవుడు trespass? క్షమించడాన్ని మనకు ఎలా తెలుస్తుంది? How will we know that God has forgiven us? రిపెంటెన్సే లేదు. There is no true repentance at all. మనకు తప్పు చేశామని రియలైజ్ అయితలేము. We are not realizing that we have committed sin. నేను తప్పు చేశానని నాకే అనిపిస్తలేదు. You are telling yourself, or you are not convinced that you have committed a sin. మరి దేవుడు ఎలాగా మన ప్రార్థన వింటారు, ఎలాగ మన కష్టాల నుంచి బయటికి తీస్తారు? How then will God forgive us and bail us out of our problems? ఒకసారి జోషువా 8th chapter 1 and 2 చూడండి. యెహోషువ 8వ అధ్యాయము 1 and 2 వర్సెస్. జోషువ 8th chapter 1-2 వచనములు. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకుము, జడియకుము, యుద్ధ సన్నద్ధులైన వారిని అందరినీ తోడుకొని హాయి మీదకి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. నీవు ఎరికోకును దాని రాజునకును ఏమి చేసితివో అదే హాయికిని దాని రాజునకును చేసెదవు. అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. పట్టణపు పడమటి వైపున మాటుగాండ్లను ఉంచుము. ఇక్కడ చూడండి, దానికి ముందు ఏం చెప్పారు లార్డ్? జోషువా ఏం చెప్తున్నారు వాళ్ళ మనుషులతో? మీరు వెళ్ళి ప్రతి ఒక్కటి నాశనం చేయండి, ఏది కూడా తీసుకొని రావద్దని చెప్పారు. Joshua clearly instructed his people, saying, when you go and take over Ai, destroy everything, don't bring anything from there. కానీ ఇక్కడ ఏమంటున్నారు? 2nd verse లో 8th chapter 2nd verse జోషువా. What is he saying in verse 2? అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. మీరు తీసుకోవచ్చు అని చెప్తున్నారు. He was saying, only its spoil and its livestock you shall take as plunder. అక్కడ వద్దన్నారు, ఇక్కడ తీసుకోమన్నారు. Earlier he said you should not touch anything, you should not take anything. Here is allowing. అట్లనే ఇన్స్ట్రక్షన్స్ మనకు కూడా వస్తుంది. Like that, instructions will also come to us. మీరు ఊరికి పోకూడదు, మీ యొక్క ఊరికి మీరు పోకూడదని ఇన్స్ట్రక్షన్ వస్తుంది. Sometimes your leaders will come and instruct you through the will of God, saying you must not be visiting your hometown. ఇతరులకు చెప్తారు మీరు పోయి రండి అని. And to others they might go and tell, okay, you can go. అప్పుడు ఏమనుకుంటారు చూసావా, వాళ్ళని పోమన్నారు, నన్ను మాత్రం వద్దన్నారు, మనల్ని వద్దన్నారు, పార్షాలిటీ చూసినావా అని మాట్లాడుకుంటారు. And then you will be thinking, see, they're showing partiality to the other person, they're allowing them to go to hometown, and to me they told you should not go. అక్కడ జెరికోలో మీరు ఏది తీసుకోకూడదు, అన్ని నాశనం చేయమన్నారు. ఎందుకు? అక్కడ తీసుకుంటే మీకు ప్రాబ్లం వస్తుంది. అది తీసుకున్నారు కాబట్టి అక్కడ ఆ ఊర్లో ఓడిపోయారు. Previously it was told to the people of Israel not to take anything from Jericho, because if you take anything from there you would be destroying the hands of Ai, which actually happened with them. ఆ ఒక వస్తువులు మీ దగ్గర వస్తే అది శపించిన వస్తువులు,
ఆ శపించిన వస్తువులు మీ దగ్గర ఉన్నప్పుడు మీరు కూడా శపించబోతారు, మీరు ఓడిపోతారు అన్ని విధాలుగా అని దాని కొరకే లార్డ్ అక్కడిది వస్తువులు వద్దని చెప్పారు. It was told like that because all those things in Jericho, those things were cursed, and when you bring those cursed things to your home, that curse will come on you also. అని ఇక్కడ ఆయిల్ ఏమంటున్నారు, మీరు తీసుకోవచ్చు అని చెప్తున్నారు. But when it came to the matter of eye, God allowed them to take things from there. అంటే మనకి ఇన్స్ట్రక్షన్ వస్తుంది లార్డ్ నుంచి, లీడర్స్ నుంచి వస్తుంది, మీరు మీ యొక్క పట్టణానికి మీరు పోకూడదు కానీ ఇతరులని పోమని చెప్తారు. From your leaders also you will get instructions. To one person they will say, okay, you can go to your hometown. To other person they will say, you should not go. లార్డ్ అక్కడ మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మీరు ఆ స్థలానికి వెళ్తే మీరు నాశనం అయిపోతారు, మీకు ప్రాబ్లమ్స్ వస్తుంది, మీరు అక్కడ వెళ్తే బాధపడతారు, మాటల ద్వారా కానీ యాక్సిడెంట్ అవుతుందో కానీ ఏదో ఒకటి ఉంటుంది, అక్కడ ప్రాబ్లం ఉంది, అక్కడ పోకూడదని దేవుడు ఆపుతున్నాడు మనల్ని. Because God is loving you, he is protecting you so that you will not bring any destruction upon yourself from the place where there is some problem for you. చెప్పిన తర్వాత కూడా ఆకాన్ ఏం చేశాడు, తీసుకొని వచ్చుకున్నాడు. Even after telling, Achan went and he brought something from Jericho. మనకు ప్రాబ్లం ఉంది కాబట్టి లార్డ్ అన్నారు వద్దు. Because there is a problem, God says no. మీరు ఏం చేస్తారు, అరే వాళ్ళని పోమని చెప్పారు నన్ను పోవదన్నారు అని మీరు వెళ్ళిపోతారు, మాటని మించి చేసేస్తారు. But what you will do is you will not heed to the instruction given by your leader or prophet. You will say to the other person, they are allowing, for to me they are stopping, so I will not listen to them, and you will go ahead. అక్కడ చూడండి, ఆకాన్ ఒకవేళ ఆ వస్తువులు తీసుకోకుండా ఉండి ఉంటే ఇక్కడ ఆయిల్ ఉన్న వస్తువులు తీసుకునేవాడు, కానీ ఆ ఇన్స్ట్రక్షన్ వినలేదు కాబట్టి మరణించాడు. If Achan had not taken things from Jericho, he would have been living and he would have been allowed to take from Ai. Because he did not listen to the instruction, he died. ఒకవేళ ఇన్స్ట్రక్షన్ మనకు లీడర్ నుంచి వచ్చినప్పుడు మీరు పోకూడదు, మీరు చేయకూడదు అన్నప్పుడు మీరు చేయలేదంటే సెకండ్ ఆప్షన్ మీకు ఏమొస్తుందంటే, సెకండ్ టైం ఛాన్స్ ఏమొస్తుందంటే ఆ పొందుకో, తీసుకో అని మీకు సెకండ్ టైం మీకు వస్తుంది. When your leader tells you to stop at something, that is for your own good, because God's will is there. Because there would be another opportunity given where you can be told to go ahead and receive something or go to certain place. అంటే స్టార్టింగ్ లో మీకు ఫస్ట్ టైం మీకు ఇన్స్ట్రక్షన్ వస్తుంది తీసుకోకూడదు అంటే మీకు రిబ్యూక్ వస్తుంది. First instruction coming your way would be to stop you, or it could be a rebuke to you. ఒకవేళ మీరు దాన్ని ఆ ఇన్స్ట్రక్షన్ తీసుకొని దాన్ని పాటించి ఉంటేనే సెకండ్ టైంలో మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చేవారు. Only when you had obeyed the first time the instruction which had come to you, the second time you will be given an opportunity, you will be blessed. అని ఫస్ట్ టైంలో మీరు ఫెయిల్ అయిపోయారు, The first time itself you failed, అందుకే మీకు బ్లెస్సింగ్స్ లేదని అంటున్నారు లార్డ్. that is why you don't have blessings. This is what the Lord says. ఇప్పుడైనాను ఇన్స్ట్రక్షన్స్ మనకి ఏది వస్తుందో దాన్ని ఫాలో అవుతూ ఉండాలి. Whenever any instruction comes to you, you have to keep following it. ఇది ప్రతిసారి ప్రతి ఒక్క మెసేజ్లో లార్డ్ కానీ ఎవరైనా ఏ ప్రవక్త చెప్పినా ఎవరు చెప్పినా ఇదే చెప్తారు, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి. The Lord and his prophets, they keep telling us the same thing. Obey the instructions, obey the commands. ఇన్స్ట్రక్షన్ వినలేదనుకో, ఆకాన్ ఎలాగో మరణించాడో సెకండ్ టైము ఏదైతే తీసుకోవాలో బ్లెస్సింగ్స్ అది తీసుకోకుండా, ఏది తీసుకోకూడదో తీసుకొని మరణించాడు. ఏ బ్లెస్సింగ్స్ తీసుకోవాలనో అది తీసుకోకుండా ఆయన ఆ విషయాలు కూడా చూడలేదు, వినలేదు కూడా, మరణించాడు. If you don't listen to the instructions, you can see from the example of Achan how he lost the opportunity of blessing. Initially he was told not to take, he took, and then he did not live to take the next opportunity of a blessing. ఒకవేళ మనం ఇన్స్ట్రక్షన్ స్టార్టింగ్ వచ్చినప్పుడు అది తీసుకొని ఉంటే బ్లెస్సింగ్స్ కూడా మనం పొందుకునే వాళ్ళం. If
Initially, if you had listened to the instruction and obeyed God, then you would have been blessed. ఫస్ట్ టైం వచ్చినప్పుడే వినలేదు, మళ్ళీ బ్లెస్సింగ్స్ ని చూస్తూ ఉంటాము. First time itself, you did not obey God, and then still you will be seeking blessings. అదేంది, ఎక్కడిది న్యాయము? How is it justified? ఇన్స్ట్రక్షన్ లార్డ్ చెప్పినప్పుడే వినలేదు, బ్లెస్సింగ్స్ ని గురించి ఎందుకు మనం ఎదురు చూస్తుంటాము? When God told you something, you did not obey, and then how can you ask blessings to come to you? ఒకసారి ఎజికేల్ చాప్టర్ 12 వర్స్ 16. ఎహెస్కేలు 12వ అధ్యాయము 16వ వచనము. ఎహెస్కేల్ చాప్టర్ 12 16th వర్స్. అయితే నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకొనున్నట్లు తాము చేరిన అన్యజనులలో తమ హేయకృత్యముల అన్నిటినీ వారు వివరించి తెలియచెప్పుటకై ఖడ్గము చేత కూలకుండును, క్షామమునకు చావకుండును, తెగులు తగలకుండను నేను వారిలో కొందరిని తప్పించెదను. లార్డ్ ఇంకొక ఛాన్స్ ఇస్తున్నారు. ఆకాన్ చనిపోయాడు, మనం చనిపోలేదు, బ్రతికి ఉన్నాము. ఇన్స్ట్రక్షన్ వినలేదంటే లార్డ్ మరలా మనం ఇన్స్ట్రక్షన్స్ విని దేవుని మనం మహిమపరచమని లార్డ్ పనిష్మెంట్ ఇవ్వకుండా ఎదురు చూస్తూ ఉన్నారు, మీరు మారతారని. God is giving one more opportunity. Achan died, we are living. God is showing that, teaching us the same thing, that you have to obey God's commandments, you have to turn towards Him. మనం మరణించకుండా జీవించున్నాము. We are not dead, we are alive. అంటే దాని అర్థము అన్ని కరెక్ట్ చేస్తున్నామని కాదు. It doesn't mean that everything that we are doing is right. దేవుడు మీరు మారుతారు, మళ్ళా వాక్యం వింటారు, లార్డ్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ వింటారు, మరలా మీరు పైకి వస్తారని లార్డ్ ఎదురు చూస్తున్నారు. God is waiting that you will again start obeying all His commandments and turn towards Him. ఒకసారి 1 Thessalonians 5th chapter 12th and 13th verse. 1 Thessalonians chapter 5 12 and 13. మొదటి తెస్సలోనియన్స్ 5th చాప్టర్ 12 and 13. 12-13 వచనములు. ఫస్ట్ థెస్సలోనియన్స్ 5th చాప్టర్ 12 and 13 వర్సెస్. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము. మరియు ఒకనితో ఒకడు సమాధానముగా ఉండుడి. లీడర్స్ మీకు చెప్తున్నప్పుడు, మీకు ఒక రెబ్యూక్ వచ్చింది లీడర్ దగ్గర నుంచి, లేకపోతే ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చింది, మీరు చేయకూడదు, మీరు పోకూడదు అన్నప్పుడు వాళ్ళ వెనక మాట్లాడకూడదు. చూసావా, నాకు మాత్రం ఇంత కష్టమైన పని చెప్పారు, నాకు మాత్రం ఇలాంటి కష్టమైనది చెప్పారు, వాళ్ళకి మాత్రం ఈజీ వే చూపించారు. When your leaders are giving you some advice concerning something, for example, telling you not to go somewhere, then you must not complain behind them saying, see, this leader has given me a hard task or a difficult task, and to the other person they have given an easy task. ఇన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు ఏదైనా ఉండని, మనకు చాలా కష్టమైన చెప్పినా కూడా దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. When an instruction has come to you, even if it seems hard, you must do it. ఒకవేళ కాలేదు అని చెప్తే మరలా లీడర్ దగ్గర తిరిగి రండి. If you couldn't do it at all, still you have the option to come to the leader. లీడర్ దగ్గర వచ్చి, ఇది కాలేదు, మీరు చెప్పారు, నేను చేస్తున్నాను, నా వల్ల ఇది అయితలేదు, నేను దీన్ని ఎలా చేయాలి, నాకు నేర్పించండి, నన్ను నడిపించండి అని అడగండి. And then you can ask your leader, this is something you asked me to do, I'm not able to do, you please guide me how to do it. అప్పుడు మీరు ఎక్కడ తప్పు చేశారో తీసి చూపిస్తారు. And then where you have gone wrong, your leader will show you. వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ని ముందుకు పెట్టి మీకు నేర్పిస్తారు. They will keep their experience in front of you and they will teach you. వెనక వెళ్ళిపోయి వాళ్ళు నాకు హార్డ్ వర్క్ ఇచ్చారు, కష్టమైన పని ఇచ్చారు అని చెప్పుకుంటా ఉండకూడదు. Don't talk bad things at their back saying that they have given me hard task to do. హోల్ హార్టెడ్ గా పని చేయాలి, హోల్ హార్టెడ్ గా లవ్ చేయాలి. అంటే మీకు ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చింది, దాన్ని హృదయపూర్వకంగా మీరు చేయాలి. You must obey the instructions and love wholeheartedly. అప్పుడు మీరు చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. And when you do that,
God will bless you. ఒకసారి ఎఫిషియన్స్ 4th చాప్టర్ 31st వర్స్ చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనము. ఎఫిషియన్స్ 4th చాప్టర్ 31st వర్స్. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. అన్ని విధమైన చెడ్డ కార్యం నుంచి, చెడ్డ పనుల నుంచి పారిపోమంటున్నారు. God is telling us, run away or stay away from all types of evil behavior. నాకెందుకు హార్డ్ వర్క్ ఇచ్చారు, వాళ్ళకి మంచి పని ఇచ్చారు, వాళ్ళకి మంచి ఈజీగా పనులు ఇచ్చారు, నాకు మాత్రం హార్డ్గా చెప్పారు. You must not having these wrong questions in you. Why did they give this such hard task to me to do? For the others, they gave a simple task to do. ఒకవేళ మీకు చెప్పినప్పుడు మీరు దాన్ని రిసీవ్ చేసుకొని హృదయపూర్వకంగా చేస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. When you listen and do the task which is given to you without any murmuring or complaining, then God will wholeheartedly bless you. ఎలాగా ఆశీర్వదిస్తారు? How will He bless you? ఒకసారి చూడండి. 2 Corinthians 9th చాప్టర్ 9th వర్స్. 2 కొరింథియన్స్ 9th చాప్టర్ 9th వర్స్. 2 కొరింథీయులు 9వ అధ్యాయము 9వ వచనము. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. They share freely and give generously to the poor. Their good deeds will be remembered forever. మీ మంచి పనులు ఎప్పటికీ అందరు గుర్తు చేస్తూ ఉంటారు. All the good deeds that you do will always be remembered by everyone. 8th వర్స్ చూడండి. Verse 8. 8వ వచనము. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూను మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. God will generously provide all you need. Then you will always have everything you need and plenty left over to share with others. దేవుడు మిమ్మల్ని ఇలాగా ఆశీర్వదిస్తారు. Amen. Thank you, Lord. God will bless you all in this way. మనము ఇతరులకి దారి చూపియాలి పరలోకాన్ని వెళ్ళడానికి. You must be a person showing the way to God's kingdom to others. మనమే ఆ దారిలో పోకుండా, పరలోకానికి వెళ్ళకుండా, ఫాదర్స్ హౌస్కి రాకుండా ఇతరులని కూడా అడ్డుగోడగా మనము ఉండకూడదు. You must not be a person who is a stumbling block to others from coming to Father's house, and you are not yourself coming to Father's house, and you are not having the godly characteristics in you. మన హృదయంలో ఐడల్స్ విగ్రహం చేసుకుంటా పెట్టుకోకూడదు. You must not have any form of idol in your heart. మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవుతున్నప్పుడు లార్డ్ మనల్ని బ్లెస్ చేస్తారు. When you keep following the instructions coming to you from the Lord, God will keep blessing you. గాడ్ బ్లెస్ యు.